శ్రీ 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 తిగన్ చిన్నసింహనారాయణ రామానుజీ స్వామి వారి శ్రీచరణ సన్నిధిని అంజలి ఘటిస్తూ స్వామివారి విద్యాన్ని అనుసరించి ఈ సంవత్సరం ఈ వెంకటేశ్వర ట్రస్ట్లో దాసునికి తిరుపాలు విజ్ఞాపనం చేసే అవకాశం లభించింది. దాసుడు వెనుక 4 సార్లు భాగ్యనగరానికి వచ్చిన ఈ మధ్యకాలంలో రాలేకపోయాను. కానీ మళ్ళీ ఈ సంవత్సరాన్ని అనుగ్రహించి మా స్వామి మీరు వెళ్ళవలసిందని ఉద్దేశించారు. వారి ఆజ్ఞానుసారంగా ఈ రెగ్యులేషన్ ట్రస్ట్ వారు నన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించి మీ అందరి సమక్షంలో రేపటి నుండి మనం తిరుపావై భాషలో వాటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇవాళ ముందుగా అసలు ఈ వ్రతం ఏంటి, ఈ వ్రతం ఎందుకు చేయాలి అనే విషయాల గురించి అవతారిక అంటారు. అవతారిక అంటే వీటిగా పూర్వంగా అన్నమాట. అవతారిక అంటే అవతరింప చేయడం అంటే దించడం అర్థం. చెయ్యి కొట్టుకొని నడవలేని దాన్ని చెయ్యి కొట్టుకొని కిందికి దించినట్టు అసలు ఉపన్యాసాల్లోకి మన మనస్సుని ప్రవేశపెట్టేదాన్ని చేసే ఉపన్యాసాన్ని అవతారిక అంటారు. అంటే దించున్నది అని అర్థం తెలుగులో. ఏమి దించుతుంది? మన మనస్సుని దానిలో అభిముఖం చేస్తుంది కనుక దీనికి అవతారిక అని పేరు. ఇవాళ అది మనం జరుపుకుంటాం. ఈ వ్రతం తిరుప్పావై అంటారు ద్రావిడ భాషలో. మనం సంస్కృతంలో దాన్ని శ్రీవ్రతమని దివ్యవ్రతమని అంటారు. శ్రీవ్రతం అని కానీ దివ్యవ్రతం అని కానీ అంటారు. శ్రీవ్రతం అంటే ప్రశస్తమైన వ్రతమని, శుభకరమైన వ్రతమని, మంగళకరమైన వ్రతమని అర్థం. దివ్యవ్రతం అంటే ప్రకాశాన్ని కలిగించే వ్రతమని అర్థం. ఏమి ప్రకాశాన్ని కలిగిస్తుంది అంటే మనం ఎవరో మనం తెలియకుండా మరచిపోయి శరీరమే మనం అనుకుంటూ నేను అనగానే శరీరాన్ని చూస్తూ శరీరానికి చెందినవే నావి అనే భావనలో ఉన్నటువంటి మనకి శరీరం కంటే వేరే మరుగుపడి ఉన్నదని గుర్తించడానికి వీలుగా ఉన్నటువంటి నేను ఎవరో తెలియజేస్తుంది కనుక ఈ వ్రతానికి దివ్యవ్రతం అని పేరు. అటువంటి దివ్యవ్రతం మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అంటే నేను అని మనం వ్యవహరించేది. నేను అనేది ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అది చేయవలసిన పని ఏమిటి అనే దాన్ని నిర్దేశించడమే ఈ వ్రతం యొక్క ప్రధానమైన లక్ష్యం. దాన్ని సాధించడానికి ఈ వ్రతాన్ని నాన్నగారి తల్లి ఆచరించింది, దాన్ని మనకు ఉపదేశించింది. ఈ వ్రతాన్ని మనం ఆచరించిన, దాని అర్థాన్ని శ్రవణం చేసిన, దాని యొక్క భావం తెలియక కేవలం పాశురంలో అనుసంధానం చేసిన వారికి ఫలం సిద్ధించాలి అని ఆండాడు చిట్ట చివరి పాశురంలో మనకి ఈ విధంగా ఎవరైనా కానీ అనుసంధానం చేసిన వారికి కూడా ఈ ఫలం సిద్ధించాలి అని తాను ఫల ప్రదానం చేసింది కనుక మనం తిరుప్పావై 30 పాశురాలు నిత్యం అనుసంధానం చేసుకుంటారు ప్రమాణ సన్నిధిలో. ముఖ్యంగా ఈ 30 రోజులు ఈ 30 పాశురాలను విజ్ఞాపనం చేయడం, ఏనాటి పాశురాన్ని ఆనాటి విజ్ఞాపనం చేయడం మన సంప్రదాయం. ఇది కేవలంగా మన అని అంటున్నానని ఒక వైష్ణవులది కాదు, విశ్వ మానవులు అందరికీ. ఇది కేవలం మానవుడికి ప్రతివాడికి ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతం వల్ల తన లోపల ఉండేటువంటి తత్వం ఏమో తనకు తెలుస్తుంది. పెద్దలందరూ నీవెవరో నీవు తెలుసుకో అంటూ ఉంటారు. ఆ నీవెవరో నీవు తెలుసుకో అనే దానిని మనకి తెలియజేయడానికి ఒక వ్రతాన్ని నిర్దేశించింది అంటాడు. ఆమె చేసినటువంటి వ్రతానికి మొట్టమొదటి ప్రార్థనగా ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. ఈ శ్లోకాన్ని పరాశర భట్టర్ వారనే వారు ఉపదేశారు. పరాశర భట్టర్ వారిని మనకి భగవత్ రామానుజుల యొక్క శిష్యులలో ప్రధానమైనటువంటి జగత్తాళరావు అనే వారి యొక్క తిరుకుమారుడు. వారు పరాశర భట్టారు అని వారి దేశాంతరం గ్రామాంతరంలో ఉన్నప్పుడు శ్రీరంగంలో లేకపోతే వారికి అక్కడ ఉండి అయ్యో తల్లిని ఒకసారి స్మరిస్తే మళ్ళీ రంగనాథం సేవ లభిస్తుందేమో అనే భావంతో ఆండాల మీద ఒక స్తోత్రంగా ఒక శ్లోకాన్ని కృప చేశారు. ఆ శ్లోకమే మనం నిత్యం చదువుకునేటువంటి కృష్ణం అనే శ్లోకం. ఇది ఈ శ్లోకం మనకందరికీ వచ్చింది కనుక దానిలో ఉన్నటువంటి రహస్యమైన భావాన్ని, అర్థాన్ని ముందు మనవి చేసి అవతారిక పాశురాలుగా ముందు వారు చెప్పినటువంటి పాశురాలు చదువుకొని తర్వాత మనం ఈ వ్రతం యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి ఆమె మనకు గోదాదేవి. గోదాదేవి కొత్తగా ప్రవేశపెట్టిందా ఈ వ్రతాన్ని? ప్రవేశపెట్టలేదు. అంతకుముందే ఈ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది ఉన్నది. ఆ ఉన్నదాన్ని ఆండాడు ఆచరించింది. ఆచరించి తాను పొందవలసిన బలాన్ని పొందింది. ఏమిటి పొందవలసిన బలం? పెళ్ళేనా పొందవలసిన బలం? పిల్లగా ఆడపిల్ల కాగానే పెళ్లి ప్రధానమైన
వ్రతము కేవలం అందుకే చేసిందనే భావన కలగకుండా భట్టల వారు పారాజ్యం స్వం శుద్ధిశత శిరసిద్ధం అధ్యాపయంతి అంటారు. పారాజ్యం స్వం, స్వం అంటే తనకు సంబంధించిన, పారాజ్యం అంటే పరుని కొరకే తాను వినియోగపడదగుగా, పరుని కొరకే నేను ఉపయోగపడాలి అనేటువంటి స్వభావం స్త్రీకి సహజం. స్త్రీ స్వభావం ఎప్పుడు పరుని కొరకు వినియోగపడేది అనేటువంటి భావంతో ఉంటుందో అలాగే మన ఆత్మ కూడా పరుని కొరకే అనేది ఉపనిషత్తు సిద్ధాంతం. ఉపనిషత్తులలో ఆత్మ అనేది భగవానునికి చెందినది, భగవాను చేత నియమింపబడినది, భగవాను చేత ధరింపబడినది, భగవాన్ని అతిశయం కొరకు భగవాను చేత ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకున్నట్టు వీడేది అని సిద్ధాంతం. చేత మన ఆత్మ నేను అని మనం అనుకునేది స్వతంత్రమైన తత్వము కాదు, పరతంత్రమైన తత్వం. ఒక పండుకి రంగు రుచి ఎలా ఉంటాయో అలాగే భగవంతునితో చేరి ఉంటుంది మన ఆత్మ. భగవంతుడు లేని ఆత్మ అంటూ ఎప్పుడూ ఉండదు. మన లోపల నేను అంటున్నామంటే నేనుకి నేనుగా లోపల పరమాత్మ ఉన్నాడు అని అర్థం. కాబట్టి నేనున్నాను అని ఎవరైనా అంగీకరిస్తే ఆ నేనున్నానన్న వారు భగవానుడు నాలో ఉన్నాడని అంగీకరించినట్టే లేక కానీ నేనున్నాను భగవానుడు లేడు అన్నవాడు తానే లేడు అని అర్థం. ఇది ఉపనిషత్తు చెప్పిన రహస్యం. ఉపనిషత్తు చెబుతుంది ఎవడైతే అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతం ఏనం తతో విదు, అసత్ బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ సభవతి. బ్రహ్మం ఉన్నది అని ఎవడు ఎప్పుడున్నో వాడే ఉన్నట్టు లెక్క. ఎవడు బ్రహ్మమే లేదంటాడో వాడు తానే లేనివాడు అని చెప్పింది ఉపనిషత్తు. కాబట్టి నేను లేను అని అర్థం, కానీ భగవంతుడు లేడని కాదు అన్నమాట. నేను లేను అనేవాడు నేనున్నాను భగవంతుడు లేడు అంటాడు. నేనున్నాను అంటే అర్థం భగవంతుడు ఉన్నాడు అంటే అని మనకు ఉపనిషత్తు చెప్పింది కనుక మనం ఏమి తెలుసుకోవాలి? నేను అని ఎవరంటామో నేను అనగానే నా లోపల భగవానుడు ఉన్నాడు. భగవానుడు నా లోపలికి ఒక వస్తువుకి ఒక రంగుకి ఎలాగైతే ఒక వస్తువు ఆధారము, ఒక గుణం ఉండాలి అంటే ఆ గుణం ఉండగానే దేని తెల్లదనం దేని ఉంటుంది. ఒక పండు తెల్లగా ఉంది, పచ్చగా ఉంది అంటే పువ్వు పచ్చగా ఉంది అంటే పువ్వు అనేది ఆ వస్తువు, దాని రంగు అనేది దాని గుణం. ఈ రంగు ఎలాంటిదో మన ఆత్మ లాంటిది. ఆ రంగు ఉండాలి అంటే పువ్వు ఉండాలి. అలాగే నేను ఉండాలి అంటే నా లోపల భగవానుడు ఉండాలి. భగవానుడు లేని నేను కానీ వస్తువు లేని గుణము కానీ లోకంలో ఉండవు. అందుచేత మన సిద్ధాంతమును బట్టి ఉపనిషత్ సిద్ధాంతమును బట్టి ఇది దాని మీద ఆధారపడి ఉండేది, ఇది దాని వరకే ఉపయోగపడేది. ఎవరో రంగును చూసి రంగుని ప్రశంసించరు, పువ్వెంత బాగుంది అంటారు. అయితే ఈ రంగు వల్ల దేనికి గొప్పతనం వచ్చింది? పువ్వుకి గొప్పతనం వచ్చింది. వాసన వల్ల దేనికి గొప్పతనం వచ్చింది? పువ్వు గొప్పతనం వచ్చింది. అబ్బా ఏమి అన్నాం మేము పువ్వు అని ప్రశంసిస్తాడు. ప్రశంసింపబడేది పువ్వు. దేనివల్ల ప్రశంసింపబడుతోంది? పైన రంగు వల్ల, రుచి వల్ల. ఈ రంగు రుచి అనేవి దాని ఎదురే ఉంటాయి. దాని కొరకే దాని గొప్పతనానికి ఎలా ఉపయోగపడతాయో అలాగే నేను కూడా భగవాను ఎదురు ఆధారపడి ఉండి భగవంతుని కొరకే ప్రవర్తించి భగవంతునికే గొప్పతనం తెచ్చేవాడిని కానీ నా కొరకు నేను కాదు. ఈ సిద్ధాంతాలను నేర్పాలి మానవులకందరికీ. ఇది మానవత. మానవత్వం అంటే తాను ఒకరి కొరకు అనేది. ఆ ఒకరంటే ఎవరు? ఎక్కడ ఒకరన్నా భగవంతుడే. అంటే ఒకరంటే ఒకడు ఒకడు కాదు, ఒక్కడ ఆయన. ఎందుచేత ఉపనిషత్తులలో మొట్టమొదటి ఏమిటి అంటే ఏకమేవ అద్వితీయం, ఒక్కటే ఉన్నది అంటుంది ఎప్పుడు సృష్టికి ముందు. ఆ ఒక్కటే ఎప్పుడు ఉండేది, రెండవది ఎప్పుడూ లేదు ఇప్పుడు లేదు. మరి ఇది రెండు లేకపోవడం ఏంటి? ఒకటేలా ఉంది ఉన్నది. ఇక్కడ పండు ఉన్నది అంటే పండు ఒకటిగా రెండంటామా? ఒకటే అంటాం. ఒకటంటే ఇందులో రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది. మూడు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి. ఉంటే మాత్రం రంగు పండు రంగు రుచి వాసన పండు నాలుగు ఉన్నాయన్నారు, ఒకటే ఉన్నదంట. అలాగే మన లోపల పైనుండే శరీరము, శరీరము లోపల జీవుడు, జీవుని లోపల పరమాత్మ, మూడు కలిసి ఉంటే ఈ పైన ఉన్నటువంటి రంగు రుచి వాసన లాంటివి మన పైన శరీరములో ఉన్న ఆత్మ. దానికి లోపల ఉన్నది పరమాత్మ. కాబట్టి ఎవరికి గొప్పది? పరమాత్మకి గొప్పది. మనం గుర్తించేది ఎవరిని చూసినా ఏ వస్తువులు చూసినా ఒకటే ఉన్నదని గుర్తించి దాని కొరకే మనం ఉపయోగించుకున్నామని గ్రహించాలని మన ఉపనిషత్ సిద్ధాంతం. అది గ్రహిస్తేనే నీకు భేదభావం కలుగుతుంది. లేకపోతే వాడు వేరు వీడి వేరే భావన అంతా వచ్చింది. శరీరాన్ని చూసి శరీరాన్ని చూడకు, లోనున్న పరమాత్మని చూడు. ఇది నేర్పుతుంది మనకి వ్రతం, ఇది నేర్పుతుంది మన ఆండాళ్ళ తల్లి. నేను చెప్పింది స్వామికి 3 పనులు చేసింది అని మొదటి ప్రార్థన శ్లోకంలో చెప్పారు. ఒకటి, స్వామికి పడుకున్నట్టు నిద్రపోతున్నారు, ఆయన లేపిందట. పడుకున్న స్వామిని లేపింది అన్నారు. ఇంకా అదేమిటి? ఉపనిషత్తుల్లో పడుకోలేదని చెప్తుంది ఉపనిషత్తు. సుప్తేషు జాగ్రత్త కామం కామం పురుషో
మనమందరము రాత్రి వేళ పడుకున్నప్పుడు మేలుకొని కూర్చుంటాడు లోపల స్వామి జాగ్రత్త మేలుకొని ఉండము. ఎప్పుడు సుప్తేషు మనమందరం నిద్రపోతూ ఉంటే మేలుకొని ఉంటాడు భవిష్యత్తు చెప్తూ ఉంటే ఆండాళ్ళని నీలా ఉన్నస్తనగిరి సుప్తం ఉద్బోధ్య లేపింది. ఎవరిని? సుప్తం నిద్రించిన వాడిని. ఎక్కడ నిద్రించాడు ఆయన? నీలా ఉన్నస్తనగిరి నీలాదేవి యొక్క ఉన్నతమైన వక్షోజముల యందు ఆనుకొని పడుకుని నిద్రపోతున్నాడు. ఏమిటి? నీలాదేవి ఉన్నతమైన స్థలములు దాన్ని నిద్రపోతున్నవాడిని మన గోదాదేవి లేపిందా? ఇది ప్రాకృతికమైనటువంటి ఒక సన్నివేశాన్ని అందమైనటువంటి రూపకంతో మనకు అందించాలి. అంతేగాని ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తే కవిత్వం కాదు, అది కావ్యం కాదు. ఉన్నదాన్ని చెప్పాలి. ఏమవుతోంది? మన లోపల భగవానుడు నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు? నా హృదయ దేశంలో నిద్రపోతున్నాడు. హృదయ దేశంలో ఏముంటే గాఢమైన నిద్రపోతాడు భగవానుడు. మన లోపల హృదయం సౌందర్యము, స్త్రీకి సౌందర్యం ఆపాదించేట్లయితే క్షోజంలో, అలాగే జ్ఞానము భక్తి అనేవి రెండు ప్రశస్తముగా వృద్ధి పొందిన నాడు జ్ఞానం చేత పరమాత్మకు ప్రీతిని కలిగించి, భక్తి చేత పరమాత్మకు ప్రీతిని కలిగించి మన హృదయ దేశంలో కలిగేటువంటి జ్ఞాన భక్తులనేటువంటి రెండింటి మీద తలపెట్టుకుని ఆనుకుని నిద్రపోతాడు స్వామి సర్వేశ్వర. ఇంతటి జ్ఞాని నాకు లభించేడే, ఇంతటి భక్తులు నాకు లభించేడే అని ఒడలు మరచి నిద్రపోతాడు. అయితే ఎలా ఉండాలి? ఆ జ్ఞానం భక్తి ఎవరికి ఉంటుందో వారు సుందర అందమైన వారు. దీనికోసం ఆయన ఎంత కష్టపడినా మనం వశపరుచుకుంటాడు. నీలాదేవి అనే ఆమె కుంభుడని యశోదాదేవి యొక్క సోదరి కుమార్తె. ఇది మన సంప్రదాయంలో, అంటే తమిళ సంప్రదాయంలో తప్ప ఆంధ్రదేశంలో కానీ ఉత్తర దేశంలో కానీ ప్రసిద్ధి లేదు. ఉత్తర దేశంలో రాధ ఉన్నది, మనకు ఆంధ్రదేశంలో రుక్మిణి సత్యభామ ఉన్నారు, కానీ నీలాదేవి అనే ఆమె లేదు. ఈ నీలాదేవి భాగవతంలో నాగ్నజితి అంటారు. ఆ నాగ్నజితి అంటే నీలా అని పేరు. 7 ఎద్దులను లొంగ తీసుకుని ఆమె పొందుతాడు కృష్ణ భగవానుడు. ఆనాడు ఎలాగైతే ఇల్లు విరిచి రామచంద్ర ప్రభు సీతమ్మని పొందాడో అలాగే నాగ్నజితి ఆమెను 7 ఎద్దులను వశపరుచుకొని తాను వివాహం ఆడతాడు. అటువంటి నాగ్నజితికి నీలా అని పేరు మనకి ద్రావిడ సంప్రదాయం. కానీ ఉపనిషత్తులలో శ్రీ భూ నీలాని శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం ఒక సూక్తం అన్నది ఆమె పేరుతో. అటువంటి నీలాదేవి పేరు ఏం పెట్టారు? వాళ్ళు నప్పిన్నయ్య అని పెట్టారు తమిళ భాషలో. నప్పిన్నయ్య అంటే నల్ల అంటే మంచి, పిన్నయ్య అంటే చిన్నది. మంచి పిల్ల అని అర్థం. అంటే మంచి పిల్ల ఎవరు మంచి అంటే లోకంలో మంచి అని మనం వాడుతున్నామే. దీని ఉపనిషత్తుల్లో అర్థం ఏమిటంటే మంచి అంటే భగవంతుని ప్రేమించి భగవంతుని కొరకు ఉపయోగపడ్డవారు మంచి, తన వరకు తాను ఉపయోగపడ్డవారు చెడ్డ. కాబట్టి పిల్ల ఎవరికి ఉపయోగపడ్డది? భగవానికి ఉపయోగపడ్డది. భగవాని వరకే నేనన్నది. కాబట్టి అక్కడ నప్పిన్నై మంచి పిల్ల. అటువంటి నప్పిన్నై అనే దాన్ని మనకి సంస్కృతంలో నీలా అన్నారు. ఆమెతో కలిసి కొడుకున్నాడు స్వామి. అయితే ఆమెలో గొప్పతనం చాలా అందగత్య. ఆ అందాన్ని చూసి వశపడిపోయినాడు రామచంద్ర ప్రభు కృష్ణ భగవానుడు. వశపడిపోయి ఆమెను పొందడానికి 7 ఎద్దులను వశపడుచుకొని కట్టాడు. ఆ 7 ఎద్దులను కట్టి ఆమె వివాహం ఆడటం చేత సౌందర్యము సంపాదించాలి. ముందు భగవంతుడు వశపడాలండి. ఏమిటా సౌందర్యం? జ్ఞాన సౌందర్యం, భక్తి సౌందర్యం అనేవి రెండు హృదయ దేశంలో ఆవిర్భవించి ఆ రెండింటి చేత భగవానుని హృదయంలో పడుకుంటే అప్పుడు ఆయన పడుకుంటాడు. వ్యక్తికి ఎప్పుడు మనం మేలుకొని ఉంటే ఆయన పడుకుంటాట, ఆయన మనం పడుకుంటే ఆయన మేలుకొని ఉంటాట అని పరిషత్తు చెప్తుంది మనకి. ఏమిటి మనం పడుకుంటే ఆయన మేలుకోండి అంటే, ఆయన మేలుకుంటే మనం పడుకోవడం ఏమిటి అర్థం అంటే, మనం పడుకోవడం అంటే భగవంతుడే నా ఉపాయము అనే బుద్ధి మన లోపల ఎప్పుడు కలిగి తాను చేసే వ్యాపారాలన్నీ తాను చేస్తున్నవి కాదు వాడే నన్ను పొందడానికి చేస్తున్నాడనే భావనలో కలిగితే మీరు వ్యాపారమైన స్థితి, అనగా ఏ పని చేయకుండా ఇంద్రియములన్నీ ఓడలు మరచి ఉండే స్థితికి నిద్ర అంటాం. ఇంద్రియములు పనిచేయడానికి నిద్ర. ఇంద్రియములు పని చేయకూడదు అర్థం ఏంటి? ఏ పని చేస్తున్నా వాడే, ఏ పని చేస్తున్నా వాడికి, ఏ పని చేస్తున్నా వాడి వాడికి. ఇది మన సంప్రదాయం. ఏది చేసినా నేను, నాది, నా కొరకు అని 3 మాటలు అనుకుంటే బంధం. వాడు, వాడిది, వాడి కొరకు అంటే మోక్షం. పని మానకూడదు, పని చెయ్యాలి. కానీ మాటలు మార్చుకోవాలి మనసు. నేను అనకు, వాడు అను చేయిస్తున్నాడు. నాది అనకు, వాడిది అను. నా కొరకు అనకు, వాడి కొరకు అను అని చెబుతుంది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా మనం ఏమి చేయాలి? పడుకోవాలి. పడుకోవడం అంటే అర్థం మనం చేసే పనులన్నీ మనం చేస్తూ మనం చేస్తున్నామనేటువంటి భావన లేకుండా ఉండటానికి పడుకోవడం అర్థం.
అట్లా పడుకుంటే ఏమవుతాడు స్వామి? మేలుకొని కూర్చుంటాడు మనం రక్షించడానికి. మనం మేలుకో కూర్చుంటే ఆయన పడుకుంటాడట. మనం మేలుకో కూర్చోవడం అర్థం అంటే మనం మేలుకో కూర్చోవడం అంటే మన పనులన్నీ మనమే చేసుకుంటాం సిద్ధపడుతూ ఉంటే స్వామి హాయిగా ఉంటాడు. పాపం వాడి పిల్లలు చూసుకుంటున్నాడే చూసుకొని వాడు ఎప్పుడు మనలో తిరిగితే అప్పుడే పడుకుతామని స్వామి రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే అంటారు. రక్షింపబడే వారమైన మనం అపేక్ష స్వామి అన్నాడు. అమ్మైనా అడగందే పెట్టదు అని సామెత. అలాగే పిల్లలకి ఆకలిస్తుంది తెలుసును తల్లికి, కానీ ఏడవందే పాలిపోతుంది. ఏడవందే ఆహారం పెట్టదే. ఎందుకు ఇంకా ఏడవలేదులే అంటుంది. ఎందుకు ఏడవలేదే అంటే ఏడర్థం దేవుడు కోరాలి, కోరితే కానీ రాదు. అట్లా కోరితే కానీ పురుషార్థము కాదు. సంస్కృతంలో దీనికి పురుషార్థం అని పేరు. పురుష అంటే మగవాడు అర్థం కాదు, శరీరంలో ఉన్నవాడు అర్థం. పురు అంటే శరీరము, ష అంటే ఉన్నవాడు, పురుష అంటే శరీరంలో ఉన్నటువంటి జీవుడు. అర్థాన్ని కోరాలి. ఎందుకు కోరాలి? అందరికీ కోరదగేమని తెలిసిన ఏమిటి? అర్థము కామము. డబ్బు కావాలి, కోరికలు కావాలి. ఆ రెండు కోరదగినవే, కానీ మరొక దాని వరకు కోరాలి. ధర్మము మోక్షము అనేవి ప్రధానంగా కోరదగినవి. ధర్మము కొరకు అర్థము, మోక్షము కొరకు కామము కోరాలి. కాబట్టి ధర్మార్థ కామ మోక్షములు నాలుగింటిలోనూ మనం కోరదగినవేవో తెలుసుకుని వారిని కోరేటువంటి స్థితి మనకు కలిగితే మనం అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. అది కావడానికి ఏమి చేయాలి? మనం స్వవ్యాపారాలంటే మనం చేసే ప్రయత్నాలను విరమించాలి. వాడే మనల్ని చేసేవాడిని పరిపూర్ణమైనటువంటి భారన్యాసం అంటారంటే భారము వానిపై నేర్చుక. ఇది నేర్చుకోవాలి. కానీ నీ పని మానకూడదు. అది సిద్ధాంతం కనుక నీలాదేవి పక్షస్థలం మీద పడుకొని నిద్రపోతున్నట్ట కృష్ణ భగవానుడు మన గోదాదేవి నేర్పించింది. లేవయా లేవయా. అర్థమేమి? నీలాదేవి అంటే సౌందర్య రాశి. ఆ సౌందర్య రాశి ఈ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూసి మోహపడి పడుకోకుండా తాను భగవంతుడి ఏదే పరిపూర్ణమైన జ్ఞానంతో భక్తితో ఉంటే భగవానుడు ఒక్కసారి మన బాధ్యత తానే వహించి ఆయన హాయిగా మన లోపల నిద్రించాడు. ఆయన వెంటనే లేపాలి. పడుకున్నాడు కదా అనుకోకూడదు, లేపాలి. ఏమని లేపాలి? స్వామి నేను నీ కొరకు, నేను నీ కొరకు అని పాటలు చెప్పడానికి లేపాలి. ఎక్కడున్నాడు ఇప్పుడు స్వామి? మన హృదయ దేశంలో ఉన్నాడు. ఎక్కడో లేడు భగవాన్. ఎలాగైతే ఒక బంగారు నిధి పెట్టారని ఉపనిషత్తు చెప్తుంది. మన ఇంట్లోనే మన పూర్వులు ఒక బంగారు నిధి పెట్టారట. ఆ పెట్టినటువంటి నిధి తెలియకుండా చెప్పకుండా చనిపోయినాక మనకి తెలియదు. పేదవాళ్ళందరూ వాళ్ళని బడిని ముష్టెత్తుకుంటున్నామట. కానీ హిరణ్య నిధి అక్షేత్రజ్ఞ, అక్కడ పాపం అని తెలియనటువంటి వాడు ఎలాగైతే తనలో పడే భగవానుడు పరతత్వం ప్రమాణ స్వరూపమైనటువంటిది ఉన్నప్పటికీ తాను తెలియక దాని వరకే వాటిని వీరిని త్యాగిస్తూ నేను దుఃఖము గలవాడిని, నేను అజ్ఞానం గలవాడిని అనుకుంటున్నాం మనం. కాదు, నాకేం దుఃఖం, నాకేం అజ్ఞానం, నా స్వామి ఉన్నాడు. నా స్వామి సర్వశక్తిమంతుడు, వాడు సర్వజ్ఞాని కలవాడు. ఆయన ఉండగా నాకేమి దుఃఖము, నాకేమి రక్ష లేదు, నాకు ఆనందమే లేకపోవడమేమి. ఆయన ధైర్యం నీకుంటే అప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గలవాడే ఉంటావు. అటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించడానికి మన పెద్దలు ఉపనిషత్తులని వేదాలను అందిస్తే ఆ అందించిన మనకు అందవేమో. మనం సామాన్యులం, భూమిలో తెలుసుకోలేమని, మన జ్ఞానానికి అందవని దాన్ని మన కోసమని పాపం సామాన్యుడు ఎవరికి తీసుకొచ్చింది మన తల్లి ఆనందాలు తీసుకొచ్చాయా అందరికీ. ఇది ఆనాడు ఆమె చేసింది. ఈనాడు ఎంతో చెయ్యాలని ప్రయత్నిస్తున్నదాన్ని మన ఆండాడు తల్లి ఏనాడో సామాన్యులకు ఉపనిషదర్థంలో బోధించడానికి ఒక వ్రతం కల్పించింది. ఏమిటి చేసింది ఆ వ్రతంలో? లేపింది. ఎక్కడ పడుకున్న వాడిని లేపింది. ఎక్కడ పడుకున్నాడు? నీలాదేవి వక్షస్థలం మీద తలాంచుకొని పడుకున్న స్వామిని ఒకసారి బోధ్యా రేపు ఏమిటి చెప్పింది? వెంటనే చెప్పి పడుకుంటాడియా చదువుకో అని పిల్లలకి మనం చెప్పినట్టు ఆయనకు ఒక పాఠం చెప్పింది. ఏమిటా పాఠం? పారాధ్యం స్వం, నేను నీ కొరకు, నేను నీ కొరకు. ఇదే చెప్పింది చెట్ట చివరికి. ఉందన్నోడు తోమేయావో ఉనకే ఆ ఆశయో. ఇది మన ఆండాల్సిన పాఠం. స్వామి చెప్పింది, స్వామి నేను ఎప్పుడు నీతోనే సంబంధం కలగాలని ఉండాలి. నేను ఏ పని చేసినా నీ సేవే కావాలి. ఇది అమ్మ చెప్పిన పాఠం. ఇది మనం అందరినీ చెప్పాలి. స్వామికి లేదు అయ్యా పారాధ్యం స్వం, మనది సహజమైన స్వరూపమేమి. నేనంటే ఎవడు? నేనంటే భగవాని కొరకు తాను, భగవాని పని, భగవాని ప్రీతి కొరకు చేయువాడను అని తెలుసుకుంటే నేను తెలిసినట్టు లెక్క. నేను తెలిసింది అంటే మనకు భగవద్ రామానుజ శరణాగతి విద్యలో ఆత్మస్వరూప సాక్షాత్
ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారం అంటూ ఉంటారు. ఆత్మసాక్షాత్కారం అంటే అర్థం ఏమిటి అంటే కేవలంగా ఏదో లోపల ఒక వెలుగును చూస్తాము కాదు, మరేమి చూడాలి? నీ లోపల నీవు చేసే ప్రతి పని ఒకటి చేయిస్తున్నట్టు నీకు తెలియాలి. నువ్వు చేసే ప్రతి పని ఒకటి స్వీకరించి ఆనందిస్తున్నట్టు నీకు తెలియాలి. ఇవి రెండూ నీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు నిన్ను నీకు తెలిసినట్టు లెక్క అని వారు చెప్పారు. భగవన్ నిత్య నియామ్య భగవద్దాస్య, భగవంతుని చేత నియమింపబడుతున్నాను, భగవంతుడు నాకు చేసిన పనిని స్వీకరించి ఆనందిస్తున్నాను అనేది నీ లోపల స్పష్టంగా తెలుస్తూ ఉంటే మన తీర్థస్వామి వారు ఏం చేసినా ఏ కార్యక్రమాలు చేసినా వారు చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. వారు నిర్భరంగా ఉంటారు, ఏమి బెంగపెట్టుకోరు. అంతటి కార్యక్రమం పెట్టేసి హాయిగా ఎలా ఉంటారు? ఆయన చేయలేదు కనుక చేయించేవాడు ఉన్నాడు, వాడు చేయిస్తున్నాడు. లేదు కనుక చేయించేవాడు ఉన్నాడు, వాడు చేయిస్తున్నాడు. తండ్రి భుజం మీద కూర్చొని పిల్లవాడు వెళుతూ ఉంటే పిల్లవాడు నీళ్ళలో వచ్చినా బెంగపెట్టుకోడు, ఎక్కడ వెళ్ళినా భయపడు, హాయిగా నవ్వుతూ వాడు కూర్చుంటాడు. కిందవాడు శ్రమపడతాడు. అలా మోస్తున్నవాడు ఆయన, మోయబడేవాడు. మనని జ్ఞానం ఉంటే వారు ఆత్మసాక్షాత్కారం చేసిన వారిని, వారు ఆత్మదర్శనం చేసిన వారిని మన సిద్ధాంతం, ఉపనిషత్ సిద్ధాంతం. దాన్ని అనుసరించి తల్లి స్వామి పడుకున్నావా, ఎవరిదనుకున్నావు ఈ పూచి, పారార్థ్యం స్వం నీదే, ఈ సొత్తు, ఈ సొత్తుని కాపాడవలసిన బాధ్యత నీదే, ఈ జగత్తంతా నీది, నేను ఇవ్వండి. అఖిల జగన్మాతరం అస్మన్మాతరం, అఖిల జగత్స్వామి అస్మత్స్వామి అని భగవద్ రామానుజుడు అన్నారు. మనకి మొట్టమొదటి రోజు చదువుతున్నాం మనం. ఇప్పుడు సమస్త జగత్తు ఆయన సొత్తు, సమస్త జగత్తులో ఉన్న నేను కూడా నీ సొత్తు, నీ సొత్తును కాపాడవలసిన బాధ్యత నీది. ఈ జ్ఞానం మన లోపల కలగాలి. ఇది కలిగితే నిన్ను నీకు తెలిసినట్టు లెక్క. కానీ ఆత్మసాక్షాత్కారం చేసి యోగాభ్యాసం చేసి దర్శనం చేస్తారంటే కొంతసేపు ఉంటుంది ఆ వెలుగు, ఆ వెలుగు కనపడడం అనిపిస్తుంది. అది కాదు నీకు జీవితంలో ఎప్పుడు తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా లోపల పలికించేవాడు, లోపల ఉండి ఆనందించేవాడు కనిపిస్తాడు. అట్లా దర్శించినటువంటి వారు ఆత్మసాక్షాత్కారం పొందిన వారిని మన సిద్ధాంతం కనుక, ఉపనిషత్ సిద్ధాంతం కనుక దాని ప్రకారంగా తల్లి స్వామి పాఠం చెప్పినట్టు పారార్థ్యం స్వామి శృతి శతశిర సిద్ధం. ఇది ఎవరు నేను చెప్పింది కాదు. శృతి అంటే వేదం, శత అంటే 100, 100ల కొలది వేదముల యొక్క చివరి భాగమైన ఉపనిషత్తులలో ప్రతిపాదించబడింది. ఏమిటది? నీవు స్వామిని, నేను నీ సొత్తును, ఇది నీ కొరకే వినియోగపడాలి అనేటువంటి దాన్ని స్వామికి పాఠం చెప్పిందట. ఇంకా మూడవదేమిటి? స్వచ్ఛిష్టాయాం శ్రీ నిగడితం యా బలాకృత్య భుంతే. ఇంతవరకు జ్ఞానం అయింది. జ్ఞానమైన తర్వాత కలవలసింది ఏమిటి? జ్ఞానం అంటే పువ్వు ఉండగానే లాభం దేవుడికి పెట్టకూడదు, దానికి వాసన ఉండాలి. వాసన లేని పువ్వు పెరుమాళకి పెట్టకూడదు. అలాగే ఉండాలి మనకి జ్ఞానానికి భక్తి రావాలి. భక్తి వస్తే పరిమళం వస్తుంది. భక్తి లేని జ్ఞానం శుష్కమైన జ్ఞానం, క్రియారూపముగా పరిణమించాలి జ్ఞానం. ఎప్పుడైతే నీ కొరకు అంటే కేవలంగా నీ కొరకే మాటలతో చెప్పడం కాదు. ఏ పని చేసినా తండ్రి కానీ తల్లి కానీ ప్రేమించిన తల్లి తండ్రి బజారు వెళితే మిఠాయి కనిపిస్తే, పళ్ళు కనిపిస్తే కొన్ని ఏం చేస్తారు? అబ్బాయికి అమ్మాయికి అక్కడ వెంటనే వాళ్ళు నోట్లో వేసుకోరు, తినరు. అలాగే పెరుమాళని ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొచ్చి పెరుమాళకి పువ్వు వాసన చూడరు, ఓ పండు కొరకరు, పడుకు స్వామికి నివేదించండి కూర్చోరు. ఏమిటి దీని అర్థం అంటే ఈ లోపల ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంటే. జ్ఞానమేమి? వాడికి చెందిన వాడను నేను, వాడు నా స్వామి అనే జ్ఞానం కలిగితే, ఆ జ్ఞానం పరిపక్వమైతే పండితే, ఆ పండినటువంటి జ్ఞానం నుంచి భక్తి అనే వాసన పడుతుంది. ఈ భక్తి అనే వాసన రాగానే ఎక్కడ తిరుగుతున్నా వాడే జ్ఞాపకం ఇస్తూ ఉంటాడు. ఉద్యోగం చేస్తూ ఆఫీస్ పడిపోయినా తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలు జ్ఞాపకం ఉంటూనే ఉంటారు. దాన్ని మరిచిపోలేడు, లోపల ఉంటారు. దాన్ని ఎక్కడ మంచి వస్తువులు తిన వాడు జ్ఞాపకం వస్తారు, కొంటాడు, వాళ్ళ కోసం తీసుకెళ్తాడు. ఇది నీ భగవంతుడితో ఉండే సంబంధం. దీన్ని నువ్వు తెలుసుకుంటే ఏమవుతుంది? నీకు ఇప్పుడు భక్తి ఆలోచన. ఈ భక్తికి పేరు మన అండాలి పాఠం చెప్పాలి, పాఠం చెప్పడం మనకి ఒక కథను అనిపించేస్తుంది. ఆ తల్లి ఒక దండ కట్టి పూలదండ, ఆ పూలదండ రోజు తను ఉంచుకొని ఆ దండ తీసి స్వామికి అర్పించేది. స్వోచ్ఛిష్టాయాం శ్రద్ధి, శ్రద్ధ అంటే మాల, స్వ అంటే తాను, ఉచ్ఛిష్ట అంటే ధరించి వదిలిన మాల. దానితో స్వామిని బంధించి బలాత్కారంగా అనుభవించింది. వాడు తను అనుభవించడం కాదు, తాను ఆయనని అనుభవించింది. ఎలా అనుభవించింది? ఆయన ప్రేమించి కాదు, తాను బలాత్కరించి అనుభవించింది. ఆ బలాత్కృత్య భుంతే. ఇది మనం చేయాలి. ఏమిటి అర్థం అంటే ఇందాక జ్ఞానం చెప్పాను, రెండు పాదాలు. నీలాదుంగస్తనగిరి సుప్తం ఉద్బోధ్య అందు లేపండి. లేపిన తర్వాత ఏం చేయాలి? ఒకసారి పారాధ్యం స్వం శృతి సిద్ధ
కథం అర్చాపయంతి స్వామి నీవాడు. స్వామి నీవు స్వామివి, నేను నీ సొత్తును, నా భారం నీది అని వాడికి ఒకసారి పాఠం చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేయాలి? వెంటనే ఒకసారి జ్ఞానం పరిపక్వమై క్రియారూపంగా రావాలి. మనం చేసే సర్వవ్యాపారము వాడు వాడి వరకు చేయిస్తుంటున్నాడని నీకు తెలిస్తే ఏది చేసినా వాడి వరకు దొరుకుతుంది. ఇట్లా స్మరించగానే ఏ పని చేస్తున్నా వాడే జ్ఞాపకం వస్తాడు. ఎడతెగక ప్రేమతో స్మరించుటకు భక్తి అని. భక్తి అన్నా ధ్యానము అన్న అర్థం ఏమిటంటే ఎడతెగని స్మరణ. ఎడతెగని స్మరణ అంటే మనం ఏదైనా ఒక దాన్ని ఇప్పుడు చూసాం, పండు చూసాం, చూసిన దాని వెంటనే కళ్ళు మూసుకుంటే పండు కనిపిస్తుంది. ఈ కనిపించిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే పండు కనిపించాలి దగ్గర మరో వస్తువు వస్తుంది మన జ్ఞాపకంలో. మన ఇంట్లో ఒక తాళం చెవో లేదా పెట్టో మనకు వస్తువు మరొకటో జ్ఞాపకం వస్తాయి. అలా రాకుండా ఇదే వరుసగా 2, 3, 4, 5, 6 స్మరణల్లో కానీ వరుసగా సాగితే దాని పేరు ధ్రువా స్మృతి అంటారు. దానినే భక్తి అంటారు. అది మామూలుగా లోకంలో ఉండి ఇతర వస్తువులను స్మరిస్తే దాని భక్తి అనరు. మరిదేమి ప్రేమతో ఎడతెగక సర్వజగత్తుకి కారణమైన స్వామి అయిన సర్వేశ్వరుని తనకు వాడి ఉన్న సంబంధం తెలిసి ప్రేమ కలిగి ప్రేమతో ఎడతెగక కానీ ఒకే ఆలోచన వారి విషయంలో మొత్తం 24 సెకండ్లు సాగితే దాని పేరు ధ్యానం. ఎంతో కాలం ఒక్కర్లేదు, 24 సెకండ్లు. అదేమిటంటే అంత వేగం చూస్తుందా ధ్యానం? ఉండదు. ఆలోచించుకోవాలి. చూడండి, టైం పెట్టుకో చూస్తే 24 సెకండ్లు ఎంతసేపు పడుతుందో. ఎంతోసేపు ఉందండి. 1 నిమిషం మౌనం పాటించినట్టు ఉంటాం. నిమిషం అంటే ఎంత అయిపోతుంది, 1 గంటలా ఉంటుంది మౌనం పాటిస్తూ కూర్చుంది. ఇంకేదో లోపల ప్రేమ లేక. ప్రేమ ఉంటే ఎంతసేపు స్మరిస్తాం, ఎంతసేపు అయినా స్మరిస్తూనే ఉంటాం మనం ప్రేమించిన వారిని. అప్పుడు సమయం తెలుస్తుందా? తెలియదు. ఎందుకు తెలియదు? ప్రేమ చేత. అలాగే ఒకే వస్తువుని స్మరించడానికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అటు ప్రీతిపూర్వకమైన ఎడతెగని స్మరణమునకు భక్తి అని. దీని పేరే ధ్యానం అని పిలుస్తుంది. ఈ ధ్యానం సాగుతుంది. దీనికి మిగిలినవేమీ కావాల్సింది ప్రేమ కావాలి. అంతేగా ఇల్లు కోసం వినగాలిలో పడితే అలా ముఖం వేసి కూర్చుంటే ధ్యానం కుదిరింది అనుకోకూడదు. కళ్ళు మూసేస్తే ధ్యానం కుదిరిందని కాదు. కళ్ళు ముయ్యడం అంటే అర్థం ఆ దానిని స్మరిస్తుండడం ఒక ఆలోచన రాకపోవడం అని అర్థం. మీరు చూస్తూనే ఉంటారు, కనపడదు. ఏమిరా అలా చూస్తున్నావు, కనిపించలేదా? దెబ్బలాడతారు పెద్దవాడు. మామూలుగా పక్కన కూర్చుంటారు, అలా వెళ్ళిపోతుందని చూసుకోడు. ఏమిరా పక్కన కూర్చున్నావు, చూడలేదా? ఎందుకు చూడలేదు? ఒకదాన్ని ప్రేమను స్మరిస్తున్నాడు. ఆ స్మరిస్తున్న సందర్భంలో కనిపించాడు. శకుంతల దుష్యంతుడిని ప్రేమించింది. వారిద్దరికి వివాహం అయింది. ఆయన వెళ్ళిపోయినాడు. వీడు దుష్యంతుడినే స్మరిస్తోంది. దూర్వాస మహర్షి వచ్చాడు. ఎదురుగా పెద్ద కేక వేశాడు. అతిథి వచ్చాను. అవి వినపడలేదు. నేను చెవులేవా? ఎందుకు వినపడలేదు? ప్రేమతో ఒకే వస్తువుని ఎడతెగక స్మరిస్తే కన్ను కానీ చెవి కానీ పనిచేయవు. ఆ స్థితి మన లోపల కలగడం. అది కళ్ళు మూసేయడం అంటే అర్థం. కళ్ళు మూసేసో కూర్చుంటే లోపల కనిపిస్తూనే ఉంటాయి అన్నీ. లోపల కనిపించడం కావాల్సింది మనకు వస్తువు నీకు ఎలా చూస్తున్నా కనిపించదు కదా. కళ్ళు విప్పుకో చూస్తున్నా, కళ్ళు మూసుకో చూస్తున్నా, ఒకే వస్తువుని ఎడతెగకుండా స్మరిస్తే స్మరించిన దానివల్ల ఆ స్మరించిన వస్తువు ఈ కంటితో చూసినంత స్పష్టంగా కనిపిస్తుంది లోపల. దాని పేరు ధ్యానం. అది కలిగితే దాని పేరు పూలదండ కట్టి స్వామికి పెట్టడం అని అర్థం. ఇదేమిటి పూలదండ కట్టేమిటి, స్వామికి పెట్టేమిటి అంటే పువ్వు ముందు మొగ్గగా మలుచుకొని ఉంటుంది, అది విడుతుంది. అలాగే మన లోపల జ్ఞానం అనేది ఎప్పుడు ఉంది. జ్ఞానమే ఆత్మకు రక్షణం. ఆ జ్ఞానం అనేది ఎప్పుడు ఉన్నది. కానీ జ్ఞానం ఏమవుతుంది మనకి? ఈ సంసారం శరీర సంబంధంతో ముడుచుకుపోతుంది. ఈ ముడుచుకుపోయేటువంటి జ్ఞానాన్ని ఒకసారి గురువు యొక్క కటాక్షం, ఆచార్య ఉపదేశం, పెద్దలతో సహవాసం, పెద్దలతో సంబంధం, భగవత్ కథా శ్రవణం, అలా 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 ఒక్కొక్క రేపు విచ్చుకుంది. ఈ విచ్చుకున్న పువ్వులో ఈ జ్ఞానం వికసించిన తర్వాత భక్తి రావాలి. ఆ వచ్చిన తర్వాత పువ్వు కొయ్యాలి. పోసి దాని లోపల ఏమి కూర్చాలి? ప్రేమ అనే దారము కూర్చాలి. పాటలుగా దూర్చాలి. మాటలకి మాట పువ్వైతే పాట దారం. మనం మామూలుగా జ్ఞానమే పువ్వైతే దాని లోపల భక్తి అనే దారం నుంచి ఒక మాలగా కట్టాలి. ఇది ఏమిటి అంటే ధరించి విడిచిన మాల. ధరించి విడుస్తామా? మీరు లోపల ఒకదాన్ని స్మరిస్తారు. స్మరించిన దాన్ని నిండా స్మరిస్తే మనకు తెలియకుండా ప్రేమ ఒకసారి బయటకు వచ్చేస్తుంది. మనం ప్రేమించిన వాళ్ళు వస్తారు. హలో 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 ఎప్పుడు వచ్చారు? ఈ హలో హలో ఏం కాదు. పసిపిల్లని చూస్తుంది. నా బుద్ధి నాకుండా ఏదో మరొకటి బుద్ధి మాటలు అంటూ ఉంటారు. ఏమిటి అనాలని ఉయ్యాల్లో పడుకోబెట్టి పిల్లని లాలి పాడుతుంటే తల్లికి పాట రాకపోయినా హాయి హాయి ఏదో పాట పాడుతూనే ఉంటుంది. సంగీతం రాదు, పాట వస్తుంది.
ఏమిటి పాట? లోపల కలిగిన ప్రేమ గుండె నిండినప్పుడు నిండిన కుండలోకి నీరు బయటికి పొరిగినట్టు లోపలి ప్రేమ మాటగా బయటకు వస్తుంది. కాబట్టి పొర్లి పారిన మాటకు పాట అని పాట అంటే అయత్న సిద్ధము, తన ప్రయత్నము లేకుండా వచ్చినది, మధురము, తీయగా ఉన్నది. ఈ రెండు లక్షణాలు అంటే దాని పేరు పాట. అంతే తప్ప చాలా కష్టపడిపోయి సాధన చేసి సంగీతం సాధిస్తే పాట కాదు. త్యాగరాజు గారికి పాట వస్తే ఆయన ముందు నేర్చుకొని పాడలేదు, రామదాసు గారికి పాట వస్తే ముందు నేర్చుకొని పాడలేదు, మా నాన్నగారి ముందు నేర్చుకొని పాడలేదు. ఆ తల్లికి స్వామి యొక్క ప్రేమ చేత ఒడలు తెలియక పరవశమై లోపల ప్రేమించిన ప్రేమ ఒకసారి గుండె నిండినది లోపల ఆగక పొరిని బయటకు పారి బయటకు వచ్చినటువంటి ప్రేమ మాట రూపంలో వస్తే అదే పాట. అది మన నాన్నగారి తల్లి ఆళ్వార్లు పాడిన పాటలు. అటువంటి పాటగా బయటికి రానివ్వాలి. దాన్ని ఏమంటాం? ధరించి విడిచిన మాల తన వృత్తిలో పెట్టుకుని ఇచ్చింది, తన హృదయంలో అనుభవించి ఇచ్చింది ఈ మాట. ఇప్పుడు బయటకు వచ్చిన మాట ఏమైంది? మీకు పువ్వు. ఈ మాటకి ఏమి కూర్చింది అంటే తన లోపల అనుభవించింది, అనుభవించిన దాన్ని బయటికి వదిలింది భగవంతుడికి అర్పించింది. ఇది మాల కట్ట. ఒక జ్ఞానం పరస్పరగా కొన్ని జ్ఞానాలు, కొన్ని పువ్వులు అనుకోండి. ఈ పువ్వుల లోపల ప్రేమ అనే దారాన్ని కూర్చండి. ఈ జ్ఞానములనే పువ్వుల లోపల ప్రేమ అనేటువంటి దారాన్ని గురించి అది తీసి ఎవరికి సమర్పించాలి? భగవంతునికే సమర్పించాలి. ఇన్ని పువ్వులు వేరువేరుగా వేరొకరికి కాదు, అన్ని పువ్వులు భగవంతుడికి సమర్పిస్తే దాని పేరు మాల. స్వామికి సమర్పించుట, దాన్ని అనుభవించి విడిచిన మాల సమర్పించుట. అది మన నాన్నగారి తల్లి చేసింది. అదేమిటండి? నిర్మాల్యం భగవంతుడికి మనం స్వీకరించాలి, కానీ మనం స్వామి నిర్మాల్యాన్ని స్వీకరించడం పోయి మన నిర్మాల్యాన్ని స్వామి పెడతామా? పొడలు తెలిసిన వారనే మాట. పొడలు తెలియని వారికి తెలియదు. అరే ఎంగిరైపోయిందే ఈ మాట అంటే లోపల నాకు ముందే చూసిందే, ముందే అనుభవించిన అనుకుంటాడా? పాడే తల్లి కానీ పాడే ప్రేమ గలవాడు కానీ తను అనుభవించిన దాన్ని ఉడలు చేయకుండా పాడేస్తాడు. ఆ స్థితి మన లోపల కలిగితే ఇంకా పూలగండ కట్టడం ఏమిటో తెలుస్తుంది. దీనికి మనకు ఆ రెండవ ప్రార్థన శ్లోకంలో పాడి కొడుతాడు పామాలి, ఇన్ని విషయాలు పాడి కొడుతాడు, చూడి కొడుతాడు పూమాలి అంటారు రెండవ ప్రార్థన శ్లోకంలో. ఆంగాడి తల్లి రెండు మాలలు కట్టించింది స్వామి. ఒకటి పా మాల, ఒకటి పూ మాల. పా మాల అంటే పాశురం అంటే పద్యము. పద్యములతో కట్టిన మాల ఒకటి. దానికి ఏమిటి లోపల పెట్టింది? దారం. ఇన్ని విషయాలు మధురమైన గానం అనే దారముతో గుచ్చినటువంటి మాటలు అనేటటువంటి మాలికను సమర్పించిందిగా ఇన్ని విషయాలు పాడి కొడుతాడు. పాడి ఇచ్చింది, చూడి ధరించి ఇచ్చింది. చూడి అంటే ధరించి, పాడి అంటే పాడి. చూడి ధరించి కొడుత ఇచ్చిన నాట్యార్ దేవి కనుక చూడి కొడుత నాట్యార్ అని పేరు. ఇదే సంస్కృతంలో అంటే ఆ ముక్త నార్య ద. ఆ ముక్త తాను కాల్చి విడిచిన మాల్య పూలదండలను దా వసంగిరిది కనుక ఆమె పేరు ఆముక్త మాల్యద. ఆమె ఇచ్చింది. కాబట్టి 3 పనులు చేసింది. ఒకటిది పడుకున్న స్వామిని లేపింది. ఎక్కడ? హాయిగా ప్రియురాలతో కలిసి హాయిగా పడుకుంటే దుర్మార్గతల్లి లేపింది తల్లి. నీలా తుంగస్తనగి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అంటే ఏం చెప్పింది? లేపి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంది. స్వామి నేను నీ దానము, నీ కొరకు వినియోగపడదగిన దానము, నా కొరకు కాదు, నేను స్వతంత్రాలను కాను అని ఆయన మళ్ళీ నేర్పింది పాఠం. ఇది నేర్పిన తర్వాత ఏం చేసింది? ఎడతగిని ప్రేమగా మారి ఆ జ్ఞానం పరిణమించినటువంటి జ్ఞానం చేత ఒకటే వరుసగా స్వామినే స్మరిస్తూ ఉంటే తాను శరీరంతో చేష్టలు చేసిన, మనసుతో భావన చేసిన, మాటలతో మాటలు మాట్లాడిన కృష్ణ విషయం రూపంలో లేకుండా సాగితే ఆ సాగినటువంటి స్మరణ ఎడతేగ సాగడం చేత అది ఒక మాలగా తయారైంది. ఇది లోపల అనుభవించింది. పైనైతే వట్టి పువ్వు అయితే ధరించింది, భావమైతే భావించింది, మనసులో భావించినటువంటి భావాన్ని స్వామి సమర్పించింది. ఇది మాల సమర్పించింది. వాడు పువ్వు మాల ధరించి వెళ్ళి సమర్పించింది. మాల పాడి సమర్పించింది. పాడి కొడుతాడు పామాలై పూమాలై కొడికి కొడుతాయి చొల్లు అని తర్వాత నరసులు అంటే చెప్పు. మొదటి దాంట్లో భట్ల వారు అయ్యా ఇటువంటి స్వామి గోదా అంటే గోదాది తస్యై నమః ఆమె నమస్కారం. ఇదం ఎన్ని మాటలు పెట్టాలండి? పెట్టకూడదు. ఒక్క మాట దండం పెట్టాలి. ఇన్ని మాటలు దండం పెట్టకూడదు. కానీ ఆయన భట్ల గారు మర్చిపోయినాడు. మొదలు తెలియదని ఇదం ఇదిగో ఎప్పుడంటాం? తొందరగా ఉంటుంది. ఇక్కడ ఉంది ఆ వస్తువు వాడికి కనిపించాలని బెంగ. ఇదిగో చూడు ఇందుకు చూడు 2 మాటలు ఇదిగో చూడు ఒక మాట అంటే చాలా
పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, తల్లి ఇదం ఇదం, ఇదిగో ఇదిగో, ఏమిటిదిగో అమ్మ నమస్కారం. ఎన్నివాడు భూ ఏవా మళ్ళీ 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 నా జన్మ ఉన్నంతగా, నా ఆత్మ ఉన్నంతగా తల్లి నీకే నమస్కారం చేస్తూ, ఇంకేదో మాకు చేసిన ఉపకారం అంతా మేము తెలుసుకోవాల్సిన ఉపనిషత్ రహస్యాన్ని సులభంగా ఒక కథలో చెప్పేసావు తల్లి. నీలాదేవి వక్షస్థలం మీద పడుతున్న స్వామిని మేలుకొల్పేవా, వెంటనే ఆ స్వామికి నేను నిదానయ్యాను పాఠం చెప్పేవా, ఆ స్వామికి నీవు ధరించి ఇచ్చిన మాలను సమర్పించేవా. మా ఇంతకంటే ఉపనిషత్తులో ఏమిటమ్మా, ఇదే పరమరహస్యమైన అటువంటి దాన్ని మాకు అందించినటువంటి తల్లివైన నీకు గోదా తస్యై నమః ఇదం ఇదం. ఆమె పేరు గోదా. గోదా అంటే తమిళ భాషలో ఉండే కో తై అని రాస్తారు, వాళ్ళకి అక్షరాలు లేవు. కా నా తా నా అవే అక్షరాలు. ప్రతి వర్గజి మొదటి అక్షరం చివరి అక్షరం ఉంటాయి. కా ఖా గా ఘా నా అని 4 ఉంటే 5 ఉంటే వారికి కా నా చా నా టా నా తా నా పా మా ఉన్నాయి. ఈ పా అక్షరం రాస్తే టా అక్షరం రాస్తే మొదట రాస్తే తా పలుకుతారు, మధ్యలో రాస్తే దా పలుకుతారు. ఇప్పుడు కో మొదటిది కా పలికాం, రెండవ తై రాస్తారు. వాళ్ళు తై రాసి ఏమని పలుకుతారు, దై పలుకుతారు. కో తై అని రాస్తారు, పలికినప్పుడు కో దై అని పలుకుతారు. వాడి కోదై కోదై అంటే పూలదండ, వాడి పేరే పూలదండ. వారి నాన్నగారు విష్ణు చిత్తులు, ఆయన వెనకటి జన్మలో మాలాకారుడు, కృష్ణావతారంలో మాలాకారుడిని పైన ఉండేవాడు. ఆ మాలాకారుడు కులం మీద కట్టుకుంటుంటే కృష్ణ భగవానుడు మధుర వెళ్ళినప్పుడు మధురలో స్వామి ఈదంట వెళుతూ ఒక మాట ఉండవయ్యా, ఈ పక్క సందులో ఒక మాట వెళ్ళొస్తానని ఆ మాలాకారుడికి వెళ్ళాడు. ఆయన కంసుడికి మాలలు కడుతున్నాడు. ఆ మాలలు నాకు ఇచ్చి అడిగాడు, సమర్పించేశాడు పరమానందంతో. ఇప్పుడు నువ్వే ఆయన అంటాడు, ఆహా తండ్రి ఈ పొలందరూ పెట్టుకో అమ్ముకునే వాడి ఇంటికి వచ్చావయ్యా, ఇంత ఈ మురికి సందులోకి నడిచి వచ్చావయ్యా, అయ్యా ఎంత కృపయ్యా, ప్రసాదపరమవు నాథవు మమగేహము పాలకవు. అలాగడున్నాడు, ప్రసాదపరమవు నాథవు మమగేహము పాలకవు. ఏమి అనుగ్రహం, అనుగ్రహం కాదయ్యా, నీకంటే గొప్పది నీ అనుగ్రహం, నీకంటే ముందు నడిచి వచ్చింది నీ అనుగ్రహం. కాబట్టి నువ్వు రాకముందు నీ మనస్సు నా మీద ప్రసరించడం జరిగిందని మా ఇంటికి వచ్చావు. ఇక్కడ ప్రసాదపరము అనుగ్రహమే నిండుగా కలిగినటువంటి ఎవరు మీరు, నాథవు నా స్వాము, నన్ను నేరినవారు, నన్ను రక్షించేవారు. ఎవరికి వచ్చారు, మమ గేహం పాల్గొ, మమ నా ఇంటికి వచ్చారు. ఆ నా ఇంటి అర్థం ఎంత నీచుంది. నేను ఒక దుర్మార్గుడి సేవలో ఉండి వృత్తి కోసమని తిండి కోసమని వాడికి దండలు కట్టి వాడికి సమర్పిస్తూ ఒక భగవానుడికి సమర్పిస్తున్నానా దండ కాదు, ప్రేమతో సమర్పిస్తున్నానా దండ కాదు, జీవనం కోసమని ఒక పనికి మారినటువంటి విలువలేనటువంటి ఒక వ్యక్తికి కేవలం అమ్ముకుని బ్రతుకునేటువంటి ఒక నీచమైన వృత్తితో జీవించే నా దగ్గరికి నాదేం భవనమా కాదు, గేహం ఒక చిన్న గుడిసె. ఈ గుడిసెకి వచ్చేటండి రామకృష్ణ ఇద్దరు వచ్చే అని ఒకసారి పొంగిపోయి ఆ మలాకారం సమర్పిస్తే భగవానుడు పొంగిపోయేదానికి సంతోషించి మలాకారానికి ఏమి కావాలని అడిగాడు. నాకేమి కావాలి స్వామి, ఇంతకంటే నాకు ఏమి ఇస్తావు అని ఆయన కోరలేదు. కోరకపోతే ఆయనకి ఏది కావాల్సిన ఇస్తానన్నాడు. నాకేమి కావాలి స్వామి, ఇంతకంటే నాకు ఏమి ఇస్తావు అని ఆయన కోరలేదు. కోరకపోతే ఆయనకి ఏది కావాల్సిన ఇస్తానన్నాడు. నిర్బంధించాడు ఏదో ఒకటి కోరమని. మనకి తెలుగులో పోతనగా ఒక పద్యం రాశారు, మీకు అందరికీ వస్తుంది ఆ పద్యం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యం నితాంతాపారభూతదయ్యను తాపసమందారా నాకు దయచేయగలిగితే అని కోరాడు. అయ్యా నాకు పిల్లలు కావాలి, ఐశ్వర్యం కావాలని కోరలేదు. నీ పాద కమల సేవయు స్వామి, నీ పాదపద్మను సేవించే భాగ్యం లభించు. నేను మాట్లాడితే వాటిని గురించి, నేను ఏదైనా చేష్ట చేస్తే వాటి కొరకే, నేను ఏదైనా కానీ మనసులో భావిస్తే వాటిని చేసేలా చెయ్యి. అది సేవ, ఇది చెయ్యాలి. ప్రత్యేక కాదు కాదు. భగవత్ సేవ మాత్రం కోరితే వాడికి భగవతత్వం తెలిసినట్టు కాదు. భగవంతుడిని ఆరాధించిన వాడు భగవద్భక్తుడు కాడు. మరెవరిని సేవించాలి? నీ పాదార్చకులతోడి నెయ్యం, నీ పాదభక్తులతో నాకు పరిపూర్ణమైన నెయ్యం. అంటే వాడిని వీడు వాడు అంటే ఒడియవరే అనుకుంటారే, అలాంటి ఒక స్నేహం కలగాలి. ఎవరితోటి? పాదభక్తులతో, భాగవతులతో. రెండవది భాగవత సహవాసం కావాలి. అంతేనా? కాదు కాదు. నిదాంత అపార భూతదయ్యులు ఎంతవరకు వ్యాపించాలి ప్రేమ? భగవంతుని ఎందు ముందు ప్రసరించాలి. ప్రసరించినటువంటి భగవంతుని ఎందరి ప్రేమ భగవద్భక్తుల వరకు సాగాలి. భగవద్భక్తుల వరకు సాగితే చాలు. భగవంతుడు వ్యాపించి ఉన్న ప్రతి వస్తువులోనికి వ్యాపించాలి. ఎందులో ఉన్నాడు భగవంతుడు?
అన్ని దాంట్లోనూ ఉన్నాడు, సర్వభూతములయం ఉన్నాడు. కాబట్టి సర్వభూతములలో ఉన్నటువంటి పరమాత్మను చూసి ఒకసారి దేనిని చూసినా అదే నా స్వామి దగ్గర ఉన్నాడే, నా స్వామి దగ్గర ఉన్నాడే అని ఒక పక్షిని చూసినా, పశువుని చూసినా, మృగమును చూసినా, ఎవరిని చూసినా జాతి చేత కానీ, లింగం చేత కానీ, వయసు చేత కానీ ఏ విధమైనటువంటి తారతమ్యం చూడకుండా ఒకసారి ఆ లోపల ఉన్న పరమాత్మకు చెందిన శరీరం కదా అని ప్రేమించగలిగేటువంటి స్థితి నాకు కలిగింది. నితాంత అపార భూత దయ కలగాలి. భూతములంటే శరీరము కలిగిన ప్రాణులు, వాటి ఏం దయ కలగాలి. దయ అంటే ఒకటికి కష్టం కలిగితే ఓర్పలేనితనం దయ. ఎవరికైనా బాధ కలిగితే మనసు కలుపుకున్నాను, మనకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే అంత చురువు ఉంటుందో అలా ఒకరికి కలిగినప్పుడు మనకు కలిగితే అది పేరు దయ. ఎప్పుడు వస్తవాన ఎక్కడ దయపడగానంటే ఏదో కుటుంబం కట్టపడతాం, వారానికి ఒకరోజు సేవ చేస్తామని మనం సర్వీస్ అని చేస్తూ ఉంటాం. ఎప్పుడో 15 రోజులకి నెలకి ఏదో ఒకటి అలాంటి సేవ కాదు. నితాంత అపార 2 విశేషణాలు వేశాడు. నితాంత అది చేస్తూ ఉంటే పిల్లకి తల్లి సేవ చేస్తే అలసిపోతుందే, ఎంతసేపు చేసినా మళ్ళీ ఇంకా చేస్తూనే ఉంటుంది. పైవాడికి ఏమి తీసుకొస్తుంది, అస్తవానం ఆ పిల్లల ఆరోగ్యంతో ఉంటే అస్తవానం దానికి ఎటువంటి ఉంటుంది తల్లి ఉంటుంది. కానీ తల్లిగో తాంతి ఉండదు. తాంతి అంటే బడలిక. నీ తాంత బడలిక లేని, అలసట లేని, ఎంత అపార ఎవరి మీద ఇటుబడి ఉంది. హద్దుందా? హద్దులేని, బడలిక లేని, హద్దులేని సర్వ ప్రాణుల యందు దయ కలగాలి. ఇప్పుడు నిజమైన భక్తి, భక్తి ప్రసరించాలంటే ఎక్కడికి? భగవంతుడి నుంచి భగవద్భక్తులకి, భగవద్భక్తుల నుంచి సర్వభూతములకు ప్రసరించాలి. ఇది కోరేడు మాలాకారుడు. ఆ మాలాకారుడే ఈ జన్మలో విష్ణుచిత్తుడై జన్మించాడు. ఆ విష్ణుచిత్తుడు యొక్క కుమార్తె మన ఆండాడు తల్లి. ఆయన కుమార్తె కాదు, ఆయనకి దొరికింది. తులసి తోటలో దొరికితే మీకు కథలన్నీ తెలుసు కదా, మరి కథలు చెప్పలేదు, లోపల అర్థం చెప్తున్నాను. కథలు మీకు ఎలా తెలుస్తుంది నేను చెప్పక్కర్లేదు. ఆ తులసి తోటలో దొరికితే ఆ పిల్లకి ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తే ఎవరికి ఇష్టమైన పేరు వారు పెడుతుంటారు. సినిమా తారల పేరు కొందరు పెడతారు, దేవుళ్ళ పేరు కొందరు పెడతారు. అలాగే ఆయనకి ఏమైనా ఇష్టం పూలదండ. ఇప్పుడు కూతురికి ఏమైనా పేరు పెట్టాడు? కోదై అంటే పూలదండ అని పేరు పెట్టాడు. కోదై, కోదై అంటే ద్రావిడ భాషలో పూలదండ. పిల్ల పేరేమియా? పూలదండ, కోదై. ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ తల్లికి సంస్కృతం దాని గురించి కాని దాచేసి గోదా అన్నాడు. సంస్కృత భాష చూసే గోదా అయింది. అసలు పేరు గోదా కాదు, కోదై. కోదై గోదా అయింది. ఆ గోదా అంటే అర్థం ఏంటి? గో అంటే ఉపనిషత్తులను, దా మనకి ఇచ్చింది కనుక గోదా. ఉపనిషత్తులలో రహస్యంగా ఉన్న గ్రంథాలన్నీ తెచ్చి మనకు అందించినటువంటి తల్లి కనుక గోదా అమ్మ. అటువంటి తల్లి ఎవరున్నారు? భూంగే గోదా. ఆవిడ్ని మేము భూయేవాస్తు భూయ అని భక్తుల వారు ముఖ్య శ్లోకంలో ప్రార్థన చేశారు. తర్వాత 2, 3 భాషలుగా మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. అన్న వయలు పుదువై ఆండాడు. ఆవిడకి ఆండాలు అన్నారు. ఆవిడ ఉండే ఊరు చెప్తారు. ఏ ఊరు ఉండేవాడిది? పుదువై. పుదువై అంటే విల్లిపుత్తూరు. ఆ పుదువై ఎలా ఉంటుంది? అన్న వయలు. అన్న అంటే హంసలు. హంసలు తిరుగుతూ ఉండేటువంటి వయలు అంటే పొలములు ఉంటాయి ఇక్కడ. అన్న వయలు. ఆ హంసలు తిరుగుతున్నటువంటి పొలములు కలిగినటువంటి పుదువై, శ్రీవిల్లిపుత్తూరు ఉండేటువంటి గోదావరి అన్నవయలు పుదువై. ఆవిడ పేరు ఆండాళ్. ఈ ఆండాళ్ అన్న పేరు ఎలా వచ్చింది? దాని నాన్నగారు పుట్టగానే గోదావరి అని పేరు పెట్టారు. గోదావరి అని పేరు పెట్టిన తర్వాత ఆవిడ కాస్త 10 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడకి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. ఎవరికి ఇవ్వడమో అని ఆలోచిస్తున్నారు. ఈ పిల్ల తండ్రితో పాటు పూలదండలు కడుతోంది. కడుతూ తాను కూడా పూలదండలు కడుతూ రోజు తను పెట్టేసుకొని తండ్రికి తెలియకుండా ఆడపిల్లకి పూలదండలు చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుడికి తెచ్చినా మాట చూసి తలలో పెట్టుకుంటే కానీ బాగుంటుంది అనిపించి ఆ తల్లి నడిలో తల మీద పెట్టుకొని అక్కడ ఉనికి ఉంటే చూసిందని ఇప్పటికీ శ్రీలు గుర్తులు పెడితే అక్కడ పాడుపడి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో చూసిందని అటువంటి ఒక మూతిలో చూసుకొని బాగుంది అని ముడిసిపోయి ఒకసారి స్వామికి మళ్ళీ బుట్టలో పెట్టేసింది. ఒకనాడు దాని మీద ఒక కేశం ఉండిపోతే చూశాడు తండ్రి. అరే ఆచారము, కేశము కానీ నఖము కానీ ఏదైనా సోకితే అది ధరింపజేయకూడదు కదా, ఇది స్వామి సమర్పిస్తామని ఆవిడ పుష్పమాల వెంకటేం మానేసి అనుకుంటే స్వామి రాత్రి స్వప్నంలో కనిపించి ఆయన ఆహారం తీసుకోలేదు, ఆలయంలో వెళ్ళలేదు, స్వామి పుష్పమాల సమర్పించలేదు. విచారంతో నిద్రపోతూ ఉంటే పడుకుంటే స్వప్నం వచ్చి స్వప్నంలో ఆ వటపత్ర సాయి శ్రీవిల్లిపుత్తూరులో ఉండే తిరుమల కనిపించి విష్ణుచిత్త ఏం వాళ్ళ పుష్పమాల సమర్పించలేదు అని అడిగారు. అంటే స్వామి మహాపచారం అమ్మాయి వాళ్ళ తప్పు చేసిందని చెప్పారు. ఇవాళ చేసింది, ఇప్పుడు చేస్తుంది, నీకు తెలియదు నాకు తెలుసు. తెలిసి నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను, తెలియని ఇవాళ ఉపకారపడ్డాను. ఇవాళ నాకు సమర్పించకపోవడం
ఇంకా ఉపచారం కానీ సమర్పించడమే ఉపచారమయ్యా, సమర్పించమని చెప్పారు. ఈయనకి వెంటనే తెలివి వచ్చి పరిగెత్తి వెళ్ళి అమ్మాయి పడుతుంది, అమ్మాయి దగ్గర నిలబడి ఆండాళ్ ఆండాళ్ అన్నట్టు, రక్షించిన తల్లి రక్షించిన తల్లి అన్నట్టు. ఆండు అంటే రక్షించుట, ఆళ్ అంటే అమ్మ. ఆండాళ్ ఆండాళ్ళని పెరియాళ్ళ వారు పిలిచిన పేరు. రక్షించే తల్లి అమ్మా, రక్షించే తల్లి, మీరు అంటే బిడ్డగా పుట్టేవారు పొంగిపోతూ అన్నమాట. ముందు పెట్టిన పేరు పోదై, తర్వాత పెట్టిన పేరు ఆండాళ్. పువ్వు ధరించి పూలలను ధరించి ఇచ్చింది కనుక ఆమె పేరు చూడి కొడుత నాట్య, లేదు ఆ ముక్త మాల్యత. ఆమె చేసిన దాన్ని చెప్తున్నారు. అన్నవయ్యలు పుదువై ఆండాళ్ అరంగట్టు ఎవరికి సమర్పించింది మాల. ఏమిటో మరి వీరికి తెలుసునో తెలియదో తెలియదు కానీ ఉమాట రంగనాథుడు అంటారు, ఉమాట వెంకటాచలుడు అంటారు, ఉమాట వడపెరుంగోయుడయా అని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళ పేరు వడపెరుంగోయుడయా. వడ అంటే ఉత్తరము, పెరుము అంటే పెద్ద, కోయిలు అంటే ఆలయము, ఉడయ అంటే కలవాడు అని అర్థం. వడ పెరుము కోయిలుడయా అని ఉత్తరం వైపు ఉందిగా పెద్ద కోవిల. ఆ కోవిల్లో స్వామి ఏం చేసి ఉన్నారట, ఆయన వటపత్రశాయి. ఆ వటపత్రం మీద కూడుకున్నటువంటి స్వామి మూర్తి అక్కడ ఇక్కడ సేవించి ఆ వటపత్రశాయి మూర్తికి రోజు సమర్పించేవారు ఈ విష్ణుచిత్తుల వారు అక్కడ పూర్వ పుష్పమాల. ఆయనకి సమర్పిస్తే మన వీరంటారు భట్టు వారు, అరే వటపత్రశాయి కదయా అరంగత్తు రంగనాథుడికి సమర్పించింది. ఏమిటి రంగనాథుడికి సమర్పించడం, వటపత్రశాయికి సమర్పిస్తే అంటే ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏమంటారండి, మనం స్థిరంగా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినామండి. వెంకటాచల దగ్గరికి వెళ్ళాము, వెంకటాచల అనుకున్నాం కానీ మరొకటి సేవించాం, అందరూ ఒకటన్న జ్ఞానం మనకు కలగాలి. ఈ బాహ్యమైనటువంటి నామములతో రూపములతో భగవాను అనుగ్రహించడానికి స్వీకరించినవి కానీ స్వామికి మూర్తిలో భేదం లేదని ఒకటే అయింది. అన్ని ఇన్ని రూపములు అవతార రూపములుగా స్వీకరించినట్లే, విభవ రూపములు స్వీకరించినట్లే మనకి అర్చామూర్తులుగా మన తిరుమల మీద తిరువేంకట ఉడయానిగా ఉన్నాడు, అక్కడ వడపెరుంగోయి ఉడయానిగా ఉన్నాడు, శ్రీరంగంలో శ్రీ రంగరాజుగా ఉన్నాడు. ఈ స్వాములు అందరూ ఒకటేనని చెప్పడానికి అరంగట్టు అంటారు ఆయన. అరంగట్టు సమర్పించింది ఆండాళ్ అరంగట్టు పన్ను తిరుప్పావై పల్ పద్యం. పద్యం అంటే పద్యం, పల్ పద్యం, పల్ అంటే చాలా పద్యములు. ఏడదా పద్యాలు తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతం చేసిన పద్యాలు. ఇన్ని విషయాలు పాడి, ఇన్నంటే మధురమైనటువంటి గానముతో పాడి, పూలల్లో దారం ఇచ్చినట్టు మాటలతో పాట కూర్చాలి అంటే గానం చేస్తారు. గానం చేస్తే నీకు మనస్సులో భక్తి పొంగుతుంది. భక్తి పొంగితే కానీ పాట రాదు. కాబట్టి భక్తికి పాట అవసరం. పాట ఉంటే భక్తి తనంత తన హృదయం నుంచి ద్రవించి వస్తుంది. కాబట్టి సంగీతానికి భక్తికి దగ్గర సంబంధం ఉంది కనుకనే మనకి త్యాగరాజు గారు అన్నారు, అయ్యా సంగీతం లేదే భక్తి లేదు అని చెప్పేసి, సంగీతం భక్తికి రెండుకి అవినాభావమైన సంబంధం ఉందని ఈ ప్రార్థనలో ఈ విషయాలు పాడి కొడుతాడు, పాడి సమర్పించింది. అలాగే రెండోది ఏం చేసింది, ఇది పామాలై, పువ్వు మాలై పుష్పమాలని సూడి కొడుతాడు, సూడి ధరించింది, ధరించి సమర్పించింది అని మనకి రెండు పేర్లు. పాడి కొడుతాడు, సూడి కొడుతాడు. వేటిని పాడి కొడుతాడు, పామాలని. దేని సూడి కొడుతాడు, పువ్వు మాలని. ఈ విధంగా చేసినటువంటి తల్లిని రోజు స్మరించాం అన్నారు రెండవ దాని. మూడవ దానిలో ఇక్కడ అన్నవయపుడు అంటారు. హంసలు సంచరిస్తున్నటువంటి పొలములు నిండినటువంటిది అంటారు. ఏమిటి అంటే ఒక్కొక్కటి మన గురికి అనవసరంగా కనిపిస్తాయి. ఏమిటండి ఈ మధ్యన వెళ్ళాం కానీ ఎక్కడ హంసలు కనిపించలేదండి, చెరువు లేదండి మన వాళ్ళు ఇక్కడ సివిల్ కూతురు వెళ్ళి చెడు కామెంటరీ చేస్తూ ఉంటారు. అది కాదు. ఏమిటంటే అక్కడ అన్న వయలు పొడువై అంటే అన్న అంటే హంసలు. ఏమిటంటే మన ఆండాళ్ళ తల్లిలో హంసకి దేని ప్రసిద్ధి, నడకకి ప్రసిద్ధి. హంస నడక అది అవసరం. మనకి అలాగే ఏదో అవసరం, నడక అవసరం. నీకు జ్ఞానం నిండా పండినా లాభం లేదు నడక లేనినా. నడక లేనివాడు కుంటివాడు, జ్ఞానం లేనివాడు కుంటివాడు. కాబట్టి మనకు గుడ్డితనం ఉన్న ప్రమాణం లేదు కానీ కుంటితనం ఉంటే ఎందుకు పనికిరాం. కాబట్టి నడక రావాలి. ఏముండాలి మానవుడికి, నడక నేర్పాలి. ఈ నడకని నేర్పువేడు అన్నాడు రామచంద్ర ప్రభు తాను నడిచి. ఆ నడకని నేర్పుతో మన ఆండాళ్ళ నడిచి. కాబట్టి మీకు శ్రీరామాయణం ఎంత గొప్పదో మన తిరుప్పావై ఎంత గొప్పది. అది కేవలం ఒక కథలో మనకి ఉపనిషదర్థాన్ని ప్రతిపాదించిన మహాకావ్యం శ్రీరామాయణం, ఒక వ్రతంలో మహాకథను ఒక రహస్యమైన ఉపనిషదర్థాన్ని ప్రతిపాదించిన తిరుప్పావై వ్రతం. కాబట్టి తల్లి ఏం చేసిందట, అన్న వయళ్ళు అక్కడ ఏమున్నాయి, పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు ఏమిటి అంటే భక్తి అనేటటువంటి కృషి పఠించాలి. మనకి ఆచార్య హృదయమని ద్రావిడ ఒక గ్రంథం ఉన్నది, దానిలో చెబుతారు ఈ పొలాలలో భక్తి పండించుకుంటే కృషియుడుగా వస్తాడు భగవాన్ దగ్గరికి వచ్చి. మన హృదయాలనేటువంటి కేదారాలనే పంట పొలాల్లో
మనం ఎన్నాళ్ళ నుంచో గుడ్డు పారిపోయి ఎండలకు ఎండిపోయి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆయుధైక తాపములతో తప్పించిపోయి బీటలు పారిపోయి మరేమి ఇంకా పంట పండదనుకున్న చోట తన అనుగ్రహమైనటువంటి వర్షాన్ని వర్షించి హృదయం పదునుపరిచి ఆ పదునుపరిచిన దానిలో తన యొక్క కటాక్షమైనటువంటి దాని చేత ఒక మెత్తదనాన్ని కలిగించి ఒక విత్తనాన్ని వేసి ఆ విత్తనం అనగా ప్రేమ అనే దాన్ని నాటి ఆ ప్రేమను పెంచి ప్రోధి చేసి భక్తి సస్యాన్ని పండిస్తాడు. అంటే భగవంతుడికి పేరేమిటి? భక్తి కృషీవరుడు అని పేరు ద్రావిడ భాషలో. భక్తి కృషీవరుడు, భక్తిని పండించే పంటగాటి వ్యవసాయదారుడైన. అట్లాంటి వ్యవసాయదారులు పండించిన పొలాలు ఉన్నాయి ఆ ఊరిగా. ఎందుకంటే భక్తి పండిన హృదయములు నిండినటువంటి ఊరు, మంచి నడుబడి కలిగినటువంటి ఊరు. కాబట్టి అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగట్టు పన్ను తిరుప్పావై పల్పదియం విషయాల్ పాడి కొడుతాள் నర్పామాలై పూమాలై చూడి కొడుతాళై చెల్లు. తర్వాత ఆఖరి ప్రార్థన చూడి కొడుతా చూడకుడియే అన్నారు. ఇప్పుడు ఆండాడుతుంది ఓ తీగ కొడితే తీగ, చూడకుడియే చూడ ప్రకాశిస్తున్నటువంటి ఉజ్వలమైనటువంటి తీగ అన్నారు. ఎలాంటి తీగడిది? చూడి కొడుతా తాను ధరించి భగవంతునికి అర్పించినప్పుడు బంగారు తీగ అన్నారు. అంటే తీగ సమర్పించిందా? ఆండాళ్ళు తల్లిని తీగ అన్నారు. తీగ ఏమిటి చేస్తుంది? పువ్వులు ఎక్కడుంటాయి? తీగకి పైన ఉండవు. తీగ ఒక స్త్రీ అని మీరు భావిస్తే ఆ తీగ శిరస్సు మీద కూర్చిన పువ్వు, ఆ తీగ ధరించిన పువ్వు కనుక ఆ పువ్వుని భగవంతుడికి సమర్పిస్తే తీగ ఏం చేసింది? తాను ధరించి వదిలినటువంటి మా పుష్పాన్ని భగవంతుడికి సమర్పించింది. మన ఆండాళ్ళు ఏమని చేసింది? తాను ధరించి వదిలినటువంటి పువ్వుని స్వామికి సమర్పించింది. అంటే అమ్మా తీగ పిలుస్తున్నాడు కదా, చూడి కొడుతా చూడకుడియే. ఏం అందమైన సంబోధన ఒకటి కలుసుకుంటే మనం చాలు. ఓ బంగారు తీగ. బంగారేంటి? మామూలు తీగ అయితే వాడిపోతుంది, గట్టిగా ఉండాలి, కాళ్ళు తరగకూడదు, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. ఏది మన లోపల ఉండేటువంటి తీగ అనగానే చెట్టుకి తీగకి ఉండే సంబంధం. తీగ చెట్టు లేదే నిలవలేదు, ఏదో ఒక ఆశ్రయం ఉంటే కానీ నిలవలేదు. అది కానీ దాన్ని కనవేసుకుని చుట్టూ తిరిగితే చెట్టు కొట్టేస్తే పేపర్ విరిగిపోతుంది, కానీ మళ్ళీ తీస్తే తినగలరు. ఇప్పుడు తీగకి చెట్టుకి ఉన్న సంబంధం లాంటి సంబంధం మనకి భగవంతునితో ఉంది. మనం భగవంతునితో చేరినటువంటి తీగలు. స్వామి వృక్షం కాబట్టి వృక్షైవ స్తబ్ధో దిగితిష్ఠి. ఇవన్నీ ఉపనిషత్తులలో మాటలవి. ఆ ఉపనిషత్తుల మాటలు నేను తెలియకుండా ఆగాలని పెట్టేస్తుంది. వృక్షైవ స్తబ్ధో దిగితిష్ఠత్యేక. వృక్షంలా ఉన్నాడంటుంది. ఆ వృక్షంలా ఉన్నాడు భగవాన్. దానికి అదుపున్న తీగలు మన ఆత్మలు. ఆత్మలనే తీగలు కనవేసుకుని ఉన్నాయి. ఇవి ఏమి చేయాలి? బట్టి అందానికి తీగలు కాకూడదు, పువ్వులు పూచే తీగలు కావాలి. ఏ పువ్వులు పూయాలి అంటే భక్తి జ్ఞానులనే పువ్వులు పూయాలి. పూసినవి ఏమి చేయాలి? తాను అనుభవించి భగవంతుడికి అర్పణం చేయాలి. అటువంటి తల్లి మన ఆండాడు తల్లి కనుక తల్లి సుడక్కుడియే తొల్పావై. ఇది మొత్తం ఏదో ఈ మధ్య మన ఆండాడు కల్పించిందండి అనుకుంటారా? తొలంటే అనాది అయిన వ్రతం, ఎప్పటి నుంచో వస్తుంది వ్రతం. తొల్పావై ఏం చేసింది? ఆ వ్రతం ఆచరించింది. ఆచరించి పనులు తిరుప్పావై పలుకం సుడక్కుడియే తొల్పావై పాడి అరుళ వల్ల పల్వడయాయ్. పాడి అరుళ వల్ల మనకి కృప చేసిందంటారు రంగాల తల్లికి. పాడి ఇస్తాయా? ఆవిడ కోసం పాడుకోలేదు, మన ఎందుకే కృపతో పాడింది తల్లి. ఎందుకు పాడాలి? పైకి లోపల ఆవిడ భవించి హాయిగా ఒప్పుకుండా ఓడు మర్చిపోయి ఊపుకుంటూ కూర్చోకుండా తల్లి నోటితో పాడింది ఎందుకు? మనకి ఆ పాటలన్నీ మనం బాగుపడాలని. కాబట్టి పల్వడయాయ్. ఇంకేమైనా ఆవిడ చేతికి ముందు మంచి గాజులు ఉన్నాయి. గాజులుగా తల్లి అని పిలుస్తారు. తర్వాత పడిద్రగా తీగన్నారు, ఇప్పుడు గాజులు గల తల్లి అంటున్నారు. గాజులు ఎందుకండి? ఇది అంటే స్త్రీకి అసాధారణ చిహ్నం గాజు. భర్త యొక్క సంబంధం ఉన్నది అని తెలియజేసేటువంటి గాజు. కాబట్టి గాజులు ఆ తల్లికి చేతికున్న ఆభరణాలంటే నిత్య భగవత్ సంబంధం. నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని నిత్యము మనం అనుసంధానం చూస్తున్నామే. అటువంటి తల్లి తొల్పావై పాడి ఎడ వల్ల తొలయాయ్. నాడి నీ వేంకటవతి అన్నది అన్నవి మాత్రం. నీవు ఆనాడు తిరువేంకటమయ్యానగా వెంకటాచలపతిని పొందాలని కోరిక కోరి ఆవిడ తిరువేంకటమయ్యాన్ని పొందాలని కోరలేదు. ఆవిడ కోరింది రంగనాథుని భర్తగా కావాలని కోరింది. చేసిన వ్రతం ఎక్కడ చేసింది? వటపత్రశాయి దగ్గర శ్రీవిల్లిపుత్తూరులో చేసింది. పొందాలని కోరిందవని శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిని. తర్వాత రాసిన పాటలలో నాట్య తిరుగుతునేదాన్ని ఎవరిని? వెంకటాచలపతికి నన్ను భర్తగా చేయని కామదేవుడిని ఆరాధన చేస్తుంది నమ్మకుడిని. అయితే కామదేవుడిని ఆరాధన చేసింది వెంకటాచలపతి భర్తగా కావాలని. తాను పొందింది రంగనాథుడిని, తాను చేసింది సమర్పించింది వడబెరం కోయుడు అనేటువంటి వటపత్రశాయి. అయితే మూడు ఎలా కుదురుతాయి అంటే వీరంటారు ఈ పాత్రలో, అమ్మా నువ్వు ఎలాగైతే కోరేవో నువ్వు అలా
వెంకటాచలపతికి వెంకటవర్గన్నది అని నీవు కామదేవుని ప్రార్థించేవే, ఓ వెంకటాచలపతికి నన్ను భార్యగా చెయ్యి అని నీవు ప్రార్థించేవే, ఆ మాట నీవన్న మాట నాకు ఫలించేలా చెయ్యి, నేను వెంకటాచలపతికి భార్యనయ్యేలా చెయ్యమని ప్రార్థిస్తున్నారు ఈ పాసుడు. మనం అందరం వెంకటాచలపతికి భార్యలకు కావాలి అంటే ఏమర్థం? వెంకటాచలపతికే చెంది వెంకటాచలపతి కొరకే ఉపయోగపడి వెంకటాచలపతికే సర్వము నేనే భావనలో కలిగేటట్టుగా అనుగ్రహించాలి అని ఆండాళ్ళని ప్రార్థిస్తే మనకి ఏమి కలుగుతుంది? శేషత్వం కలుగుతుంది. ఆండాళ్ళని ప్రార్థిస్తే మనకు కావలసినటువంటి పరమపురుషార్థమైనటువంటి పారతత్యం సిద్ధిస్తుంది, శేషత్వం సిద్ధిస్తుంది, దాస్యం సిద్ధిస్తుంది, ఆత్మస్వరూపం తెలుస్తుంది, శరీరమే నేను కాదని తెలుస్తుంది, నేనే భగవంతునికి పరతంత్రం అని తెలుస్తుంది, ఇది భగవంతునికి శేషభూతము దాసము అని తెలుస్తుంది. ఇటువంటి భావన మన హృదయంలో నిత్యం ఉండాలి. అది అసలు ఉపనిషత్ రహస్యం. ఇది నిత్య జీవితంలోకి ఆచరణలోకి రావాలి. అది రావడానికి మనం ఒక వ్రతాన్ని చేసి మనకు అందించింది కనుక ఈ వ్రతాన్ని తిరుప్పావై అని చాలా ఉత్తమమైనటువంటి విశిష్టమైనటువంటి వ్రతాన్ని. దీనికి ముందుగా ప్రార్థన శ్లోకాలు అయిన తర్వాత అసలు ఈ వ్రతం మార్గశీర్ష మాసంలో చేసింది తల్లి. హేమంత ఋతువంట మార్గశీర్ష మాసాన్ని. ఆ మార్గశీర్షం పుష్యమని 2 మాసములకు హేమంత ఋతువని పేరు. ఆ హేమంత ఋతువులో మొదటి మాసము మార్గశీర్షం. ఆ మార్గశీర్ష మాసంలో చేసింది కనుక ఈ వ్రతానికి పేరేం పెట్టారు? మార్గశీర్ష వ్రతము అని పేరు. ఇందాక చెప్పింది తిరుప్పావై, ఇప్పుడు మరో పేరు మార్గశీర్ష వ్రతం. మార్గశీర్ష వ్రతం అంటే మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం. దీనికి తమిళ భాషలో మార్గళి అంటారు. ఇప్పుడు ఇది ఏంటంటే మార్గళి అంటూ ఉంటారు. 30 రోజుల వ్రతానికి మార్గళి అని పేరు. అంటే మార్గళి అంటే మార్గశీర్ష మాసంలో చేశాను వ్రతం అంటే నోము. ఎవరు చేస్తారు? నోములు సాధారణంగా ఆడవాళ్ళే చేస్తారు కనుక మన ఆడది కనుక ఆడవాళ్ళు చేసే ఒక వ్రతాన్ని చేసింది. ఎవరు చేయాలి? వ్రతం అయితే ఆడవాళ్ళే చేయాలా? అంటే ఆడవారు అందరూ చేయాలి. ఎవరు ఆడవారు? మనం అందరం ఆడవారమే అని ఆవిడ సిద్ధాంతం. ఒక్కరితే కాదు, లోకంలో ఉన్నటువంటి జీవులందరూ స్త్రీలే. స్త్రీ అనగానే 2 లక్షణాలు ఉంటారు. ఒకటి పదార్థ ప్రవృత్తి, పరతంత్ర ప్రవృత్తి. ఒకరి కొరకే తాను, ఒకరి అధీనములోనే తాను అనేటువంటి భావన మనసులో నిండి ఉంటుంది కనుక ఆమె భార్య అంటారు. కనుక మన ఆత్మలన్నీ భగవంతునికే చెంది భగవంతుని కొరకే ప్రవర్తించేవి కనుక మన ఆత్మలను స్త్రీ కింద భావించాలి. అట్లాంటి స్త్రీలందరూ పొందడానికి చేయవలసిన వ్రతం కనుక దీనిని మార్గళి వ్రతం అని మార్గశీర్ష మాసంలో చేసినటువంటి వ్రతం ఇది. ఈ వ్రతము మార్గశీర్ష వ్రతం అంటే అర్థమేమి అంటే మామూలుగా వాక్యంగా మార్గశీర్ష మాసంలో చేశారు. మార్గశీర్షం అనే దానికి మనకు అర్థం ఉన్నది. మార్గం అంటే దారి, నడిచే దారికి మార్గం అంటారు. ఎక్కడికి నడవాలి మనందరం అంటే కఠోపనిషత్తు చెప్పింది. మనందరం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకు గమ్యస్థానం తద్విష్ణు పరమం పదం, ఆ విష్ణువు యొక్క పరమపదములకు వెళ్ళాలి. సోధ్వన పారమాప్నోది తద్విష్ణు పరమం పదం. అధ్వా మార్గం. మనం ఏనాడో భగవంతుని నుండి విడిపడ్డాం, కర్మ చేత బంధింపబడ్డాం, అనాది అయినటువంటి కర్మవాసనల చేత మళ్ళీ వృద్ధి సంబంధం పొందుతున్నాం, మళ్ళీ గర్భంలో పడుతున్నాం, జన్మిస్తున్నాం, బాల్యం, యవ్వనం, వార్ధక్యం, మరణం, మళ్ళీ నరకం, స్వర్గం, మళ్ళీ తిరిగి వచ్చి గర్భంలో పడుతున్నాం. ఇట్లా తిరుగుతున్నాం. ఈ తిరుగుడు పడ్డానికి సంసారం అని పేరు. సంసారం అనగా సైకిల్. ఒక సైకిల్గా ఇలా వరుసగా తిరుగుతూ ఉంటుంది. ఏమిటి పడుతుంది? కడుపులో పడ్డామంటే పుట్టేమంటే వెంటనే వ్యాధి, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వార్ధక్యం, తర్వాత మరణం, చనిపోయిన తర్వాత మంచి కర్మ చేస్తే స్వర్గం, చెడు కర్మ చేస్తే నరకం, మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కింద తిరుగుతూ ఉండడం. ఇలా ఏకపు కూన వాడటం అంటే నీళ్లు తోడటానికి నీళ్లలో కూన వేస్తారు, అది ఇలా వంచుతారు కిందకి. అంతే ఏమవుతుంది? మళ్ళీ నీళ్లు ముంచుకొని బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇదే మన కుటుంబం. ఇక్కడ సంపాదించుకుంటా కర్మభూమిలోకి వచ్చి కర్మ చేస్తాం, దీని ఫలాన్ని అక్కడికి వెళ్తాం, అనుభవించేస్తాం, అక్కడ వలకపోసేస్తాం, మళ్ళీ తిరిగి ఇక్కడ కొడుతూ ఉంటాం, మళ్ళీ కర్మ చేసి సంపాదిస్తాం, వెళుతూ ఉంటాం. ఇది జీవితం కాకూడదు. ఏటపుకున్న జీవితం జీవించదు. మరేమి ఒకసారి ఇక్కడ ముంచుకున్నది మళ్ళీ వెళ్ళి ఒలకపోసి వెనుకకు రాకుండా ఉండిపోయే జీవితం చేయి. అది మనం సాధించవలసింది. దానికి ఏ దారి మీద వెళ్ళాలో ఆ దారిని ప్రయాణం చేయాలి. ఆ దారి మార్గశీర్షం. మార్గములలోకి శీర్షం అంటే శిరస్సు. ఇంద్రియములన్నింటిలోకి శీర్షం ఎలాగైతే ప్రధానమో, శిరస్సు ఎలా ప్రధానమో, అలాగే అన్ని దారులలోకి ఉత్తమమైనటువంటి మార్గం ఇది. భగవద్గీతలో 4 మార్గాలు చెప్పాడు భగవంతుడి పొందడానికి. కర్మ ఒక మార్గం, 2 జ్ఞానము, 3 భక్తి కాదు చెప్పేసి ఆఖరికి చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
చెప్పిన కానీ ధర్మాలు అవన్నీ ఆచరించడం కాదయ్యా, అన్నీ వదిలేయదు. ఏమి స్వామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని ధర్మాన్ని స్థాపించడానికి పుడతానన్నావే, పుట్టి వదిలేమన్నాడు భగవంతుడు కృష్ణుడిని, వదిలేదామా? కాదు, వదలడం కాదు, వదలని వదలడం వదలాలి. ఏమిటి వదలడం ఏమిటి అంటే లోపల వదలాలి, బయట చేయాలి. లోపల వదలడం అంటే అర్థమేమి? సంఘం చెక్వా ధనంజయ, భగవద్గీతలో చెబుతాడు సంఘం వదలాలి. ఇది చేసేది నేను, నాది, నా కొరకు అని లోపల భావనలో వదలి చేసేదంతా భగవానుడు చేయిస్తున్నాడని చేస్తే దాని పేరు మనము భగవంతుని శరణానికి చేయుట. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే శ్లోకంలో చెప్పాడు కనుక అది 4వ ఉపాయం. ఆ ఉపాయం అన్ని ఉపాయాలకు ఉత్తమమైన ఉపాయం కనుక దాన్ని ఆచరిస్తుంది ఆండాళి వ్రతంలో కనుక మార్గ శీర్ష వ్రతం. అంటే భగవంతుడే ఉపాయం కానీ, భగవంతుని కంటే వేరైన కర్మ కానీ, జ్ఞానం కానీ, భక్తి కానీ, నాకు భగవంతుని పొందించిన ఉపాయములు కావని, భగవంతుడే ఉపాయం పరిపూర్ణంగా నిశ్చయం కలిగి ఉండి భగవంతునే విశ్వసించి భగవంతుని కార్యముగా భగవంతుని సేవాభూతాలు చేసి సమవ్యాపారం నడిపించడే మానవ జీవిత లక్ష్యం. ఇదే భక్తి ముక్తికి దారి అని చెప్పింది కనుక ఈ వ్రతం మార్గ శీర్ష వ్రతము. మార్గములలో శీర్ష ఉత్తమమైనటువంటి వ్రతం. మరొకటి ఈ వ్రతానికి పేరు. ఏమిటి చేస్తాం? ఈ వ్రతంలో స్నానం చేస్తాం. స్నానం చేయడం అనేటువంటి వస్తాం నీరాడా నీరాడా అని ప్రారంభిస్తుంది. మొదటి పాశంలో ఉంటుంది. మళ్ళీ 29వ పాశం దాకా 28వ పాశం దాకా నీరాడమే. నీరాటం అంటే స్నానమా? ఎక్కడ స్నానం ఉండదు దీనిలో. తిరుపతి చదివితే ఎక్కడ ఆండాళ్ళ నదికి వెళ్ళినట్టు కానీ స్నానం చేసినట్టు కానీ స్నానం పోతాము. ఏ స్నానం అంటే ఒక నదిలో మునిగినట్టు మేము మునగాలి. ఎక్కడ మునగాలి? భగవంతుని యొక్క కళ్యాణం అనేటువంటిది ప్రవహిస్తోంది. భగవంతుని కారుణ్యం అనేటువంటి అమృత ప్రవాహం ప్రవహిస్తోంది. ఈసారి విశ్వంలో ఎక్కడ చూసినా స్వామికి చేసిన ఉపకారం కనిపిస్తుంది. ఈ శరీరాన్ని ఇచ్చాడు సర్వేశ్వరుడు, ఇప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు, ఎంత అనుగ్రహాన్ని మనపై చూపిస్తున్నాడు. ఇంద్రియములను ఇచ్చాడు, ఇంద్రియ పాఠం ఇచ్చాడు, ఉపదేశించే గురువులను ఇచ్చాడు, శాస్త్ర గ్రంథములను ఇచ్చాడు, ఇంత మహాపురుషులను ఇచ్చాడు. లోకాన్ని రక్షిస్తూ ఉంటే ఆ అనుగ్రహాన్ని ఎప్పుడైనా భావించి ఒకసారి ఒడలు మనసి స్వామిని స్మరించేవా? తాను మునిగినటువంటి తాను కనబడకుండా నీరు పైకి కొల్లేలా మునిగితే దాన్ని స్నానం అంటారు. కుళాయి స్నానం కాదు, మన నల్లా దగ్గర స్నానం కాదు. ఎవరైనా ఒక నదిలో వెళ్ళి మునగాలి. మునిగినప్పుడు మునిగినవాడు లోపలికి నీటి లోపలికి మునిగితే పైకి నీరు పారినట్టుగా ఒకసారి ఆ క్రమం అనుభవిస్తూ ఉంటే మన ఒడలు తెలియకుండా అట్లా మనసు నీకు దాంట్లో మునిగి ఉంటే దాని పేరు స్నానం అంటారు. అది చెయ్యాలి. అది చేసిన దాన్ని అర్థంలో ఆ భగవద్గుణం అనుభవిస్తూ ఉంటుంది కనుక ఈ వ్రతము చేస్తే మనకి కూడా అటువంటి భగవద్గుణానుభవం కలుగుతుంది. కాబట్టి ఈ వ్రతం పేరు స్నాన వ్రతం. మరొకటి ఏమి అంటే నదులన్నీ సముద్రంలో చేరుతాయి. ఎక్కడి నుంచి వచ్చింది నదీ జలం? సముద్రాల్లో జలమే. సూర్యుడు వేసవి కాలంలో తన కిరణముల చేత వేడెక్కించి ఆవిరిగా చేసి నీటిని పైకి తీసినటువంటి ఆ నీటిని మేఘములుగా మార్చి ఆ మార్చినటువంటి మేఘము నుండి వర్షిస్తే ఆ వర్షించినటువంటి పర్వతం మీద పడి అది క్రిందకు పారి నదిగా మారి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఇది మన జీవిత విధానం. మనమందరం ఎక్కడి నుంచి వచ్చి ఆ మొట్టమొదటి అందరూ భగవంతునితోనే చేరి ఉన్నవాళ్ళు. ఈ భగవంతునితో చేరినటువంటి మనము వారి నుండి విడిపడ్డాం. మళ్ళీ ఎక్కడికి చేరాలి? వాడితోనే చేరాలి. నదులన్నీ ఎలాగైతే సముద్రంలో చేరుతాయో అట్లాగే నామరూపే విహాయ, నామము రూపము లేకుండా ఎలా కలిసిపోతాయో అలాగే ఇప్పుడున్నది కృష్ణ ఒక నది, గోదావరి ఒక నది, తుంగభద్ర ఒక నది. సముద్రంలో కలిస్తే ఏనదో విడదీయలేము. దాని రూపమేమో రంగేమో ఉంటుందా? ఉండదు. అలాగే మనకుండే నామరూపము భగవంతునితో చేరితే ఉండవు అనేటువంటి జ్ఞానం మన లోపల పరిపూర్ణంగా కలిగి వాటితో చేరడానికి పేరు స్నానము. ఇటువంటి నిత్యమైనటువంటి స్నానాన్ని చేయించేటువంటి వ్రతం కనుక వ్రతానికి మార్గశీర్ష వ్రతము, స్నాన వ్రతము రెండవ పేరు. ఇంక ఈ నెల ఈ చేసే వ్రతం ఒక నెల చేస్తాం. ఒక నెల అంటే 30 రోజులు చేస్తాం. ఈ 30 రోజులు చేసే వ్రతం ఇది ఒక మాసం మార్గశీర్ష మాసంలో చేస్తారు. మనకి ఇప్పుడు మాసాలు అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యం నుంచి ప్రారంభం, మళ్ళీ అమావాస్యతో ఆఖరు. నిన్న మార్గశీర్ష మాసం ప్రారంభం, అమావాస్యతో ఆఖరు అవుతాయి. కానీ అప్పటి రోజుల్లో మాసం పౌర్ణమితో ప్రారంభం, మళ్ళీ పౌర్ణమితో అంతమయ్యేది. కాబట్టి మనకి పౌర్ణమి లెక్కే మాసాలకు పేర్లు పెట్టారు. చిత్ర అనే నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి చైత్రం అని పేరు. విశాఖ అనే నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే దానికి మనకి వైశాఖం అని పేరు.
అలాగే మృగశీర అనే నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి మార్గశీర్షము పేరు. మృగశీర్షము అనే నక్షత్రం పేరు. ఆ నక్షత్రం పూర్ణిమ నాడు వస్తుంది నెలలో. కాబట్టి నెలకి పేరేమిటి మార్గశీర్షము అని పేరు. కాబట్టి పూర్ణిమ నుంచి పూర్ణిమ. వీరి వ్రతం ప్రారంభించింది ఎప్పుడు? పున్నమి నాడు, మంచి పండు వెన్నెల నాడు వ్రతం ప్రారంభించారు. మళ్ళీ ఎప్పటికి పూర్తవుతుంది? మళ్ళీ పున్నమికి పూర్తవుతుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభించే ఎప్పటికి పూర్తయింది? నిండు చంద్రుడితో ప్రారంభించి మళ్ళీ నిండు చంద్రుడితో సాగాలి. ఇది మన జీవిత కథ. మనం జీవితం అంతా ఎక్కడి నుంచి ప్రారంభించాం? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే మనం మంత్రాలు చూస్తూ ఉంటాం. ఏది పూర్ణం? అది పూర్ణమే, ఇది పూర్ణమే. అంటే పూర్ణం అంటే అర్థం పరిపూర్ణమైన చంద్రుడు. అలాగే మనమందరము భగవంతునితో చేరి ఉండి భగవంతునికి దూరము కాకుండా స్వామితో అనుభవిస్తున్నటువంటి మనకి అనాది అయిన కర్మ వాసనల వలన, కర్మ పరంపరలు, అనేక జన్మ సంచితమైన వాటి వల్ల భగవంతునితో విడుదల కలిగింది. విడుదల కలిగి అలా దూరమైనాము. అమావాస్య వచ్చేసింది, లేనే లేదన్నట్టు అయిపోయింది చంద్రుడు. మళ్ళీ ప్రారంభించింది, విడుబడ్డది. మళ్ళీ తిరిగి పూర్ణమైపోయింది చంద్రుడు. ఇది మన ఆత్మకథ. మనం భగవంతుని నుంచి విడిపడ్డాము, లేనే లేను అన్నట్టు అయిపోయినాము. మళ్ళీ భగవంతుని చేరుతాము ఎప్పుడు? మళ్ళీ పూర్ణిమ నాడు. ఇది నెల రోజుల కథ. అంటే భగవంతుని వీడి మరల భగవంతుని చేరుటకు పట్టే సమయానికి నెల అని గుర్తుపెట్టి ఈ నెల రోజులు చేసే వ్రతం వలన నీవు భగవంతుని వీడి కేవలం మానవుడే నేను అనేది మరచిపోయి శరీరమే నేను నాది అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి మరల వాడి కొరకనే భావన నీ లోపల కలిగి పరిపూర్ణంగా వాడినే ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్థితి కలిగితే నీకు మళ్ళీ పూర్ణిమతో వ్రతం పూర్తి అవుతుంది. అది అవుతుంది మనకి 29 నాడు వాళ్ళ బొల్లా కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్రతం ఎన్నాళ్ళు చేస్తాం? మాసం. అంటే దీనికి 3 పేర్లు పెట్టారు. మార్గళి వ్రతమని, అలాగే స్నాన వ్రతమని, అలాగే 3వది ఇది మాస వ్రతం. 1 నెల చేస్తాం. ఈ వ్రతం చేస్తే మనకి పరిపూర్ణమైనటువంటి స్థితి మన లోపల కలుగుతుందని, అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని మనకి ఆండాళ్ళని అందించింది కనుక ఈ పరమరహస్యమైనటువంటి అర్థాన్ని మనకి అందించడానికి ఉపనిషత్ కథలా చెప్తే బరువైపోయి ఎవడు వినడు కనుక కథలు చెప్తే అందంగా ఉంటుంది కనుక ఒక కథ పెట్టింది. అయ్యా నేను వ్రతం చేస్తాను, భగవంతుని పొందడానికి ఏం చేయాలని చాలా కష్టమండి. మీలాంటి వాడికి భగవంతుడు ఎవరు జ్ఞానుడికి ఎవరు అందరికీ లభిస్తుందా? ఎవరు పెద్దలు భయపడుతూ ఉంటారు. మన అందాలతో భయపడుతుంది. ప్రతి వాడికి భగవంతుడి అందరూ పొందవచ్చు. అది ఎలా పొందుతారండి? ఎందుకు పొందలేవు? ఇదిగో నేను పొందుతున్నాను రా. ఎక్కడ ఎప్పుడు? ఇప్పుడు ఎక్కడ? రంగంలో శ్రీలింగూరులో ఆమె ఆండాల తల్లి అప్పుడే అక్కడే వ్రతం చేసి వెంటనే రంగనాథుడు తనంతో తాను వచ్చి నిన్ను భారీగా స్వీకరిస్తున్నాను తన వారికి తీసుకుని వెళ్ళిపోయాడే స్థితిని పొందింది. ఇప్పుడు అలాగే భగవంతునికి భార్యవు కావాలి. ప్రతి ఆత్మ భగవంతునికి భార్య కావాలి. మనం చేసే వ్రతం ఎందుకోసమని? పెండి కోసమని. కన్యపిల్లలు పెళ్లితే వ్రతం చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే వాళ్ళకి భౌతికమైన కాంక్ష కావాలి కనుక ముముక్షులైనటువంటి వారు కాస్త జ్ఞానం కలిగిన వారి వ్రతం చేస్తే ఏం లభిస్తుంది? తన ఆత్మ పరమాత్మతో చేరుతుంది. పరమాత్మ భర్తగా, తాను భార్యగా స్వామితో చేరేటువంటి దశ కలుగుతుంది. ఈ స్థితి కలగడానికి తల్లి చేసినటువంటి వ్రతము కనుక ఈ వ్రతము మనం అందరం ఆచరిస్తే మనకు లభిస్తుంది. దీనికి చెప్పడానికి తల్లి ఒక కథ పెట్టింది. ఆ కథ ఏంటి? ఒక వ్రతం. శ్రీవిల్లిపుత్తూరు వారిది. శ్రీవిల్లిపుత్తూరులో వారి నాన్నగారు భాగవతం చదివించేవారు. రోజు రాత్రి వారి ఇంట్లో ఆ భాగవతంలో గోపికలు కృష్ణుని పొందాలని ప్రయత్నం చేసి కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతమని ఒక వ్రతం చేశారు. కాత్యాయని మహామాయే అమ్మ కాత్యాయని పొద్దున్న జీవనానికి వెళ్ళేవారు. ఎవరో స్నానం చేసేవారు. ఈ హేమంత ఋతువులో మార్గశిర మాసంలో వ్రతం చేసి అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టుకొని దానికి వారు అయ్యేది చేసి ఆ కాత్యాయని పూజ చేసేవారు. ఈ కృష్ణుడు మాకు భర్త ఎలా చేయాలని ప్రార్థించేవారు. రోజు అయ్యేసరికి వాడు కృష్ణుడు భర్త అయినాడు అని కథ. ఇది విన్నదాడు భాగవత ప్రవచనాలు విని మనం చేయకూడదు. వాళ్ళు ఎవరైనా రేపటిలో ఏమి చదువుకొని జ్ఞానహీనమైనటువంటి వాళ్ళే సామాన్యంగా మలాంటి వాళ్ళు వ్రతం చేస్తే కృష్ణుడిని పొందేది కదా. మనం మాత్రం ఎందుకు పొందలేము? ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు యమున దగ్గరికి వెళ్ళగలమా? రేపల్లె వెళ్ళగలమా? ఎక్కడ చేస్తామంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మానసికంగా మనం ఒకసారి వృద్ధావనం వెళ్దాం మన తల్లి అని తిన్నగా ఒక్కసారి ప్రయాణం చేసేసింది మనస్సుని. తనతో ఉండేటువంటి పిల్లలందరినీ పిలిచింది. ఏ పిల్లలు రావాలి? యవ్వనంలో ఉన్న పిల్లలు రమ్మంటుంది ఈ వ్రతం చేయడానికి. ముసలివాళ్ళు పనికిరారు, మగవారు పనికిరారు, పసిపిల్లలు పనికిరారు. అంటే ఏడర్థం? ఇవన్నీ పైకి కథ తెలుసుకోకూడదు. కథ లోపల అర్థం తెలుసుకుంటూ ఉంటారు. ఏముంటుండాలి మనకి? స్త్రీకి పురుషుడు ఎప్పుడు అవసరం?
యవ్వనం వచ్చినప్పుడే అవసరం. పురుషుడు అంటే ఎవరు? ఒక్కడే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతం, ఒక్కడే పురుషుడు. ఆ పురుషుడు ఎందరో పొందాలి. గోపికలు ఎందరో ఎన్ని వేల మంది ఒక్క కృష్ణుని పొందారు. ఎంత హాస్యాత్మకంగా ఉంది. బుద్ధిమంతుడైన వివేకి ఎవరైనా ఇప్పటి కాలంలో వింటే ఒక్కడి ఇంతమంది ఎంత విచారంగా అయినా ఎంత వైద్యోజీ ఎంత ఉంటారు. అట్లాగే మనమంతరం ఎవరిని పొందాలి? సకల చేతన అచేతనమైన సమస్త ప్రాణిజాలను పొందవలసినది ఒక్కడే. ఆ ఒక్కడే పురుషుడు. అటు పురుషుణ్ణి పొందడానికి మనం అందరం వచ్చాము ఇక్కడికి. ఇది బృందావనం. ఏది బృందావనం? మనం ఏ ఊరు ఉంటే ఆవిడ ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. శ్రీవిల్లిపుత్తూరు బృందావనం ఉంటుంది. సరే బాబు, తన తోడి వారు గోపికలు కావాలి, తాను గోపిక కావాలి, అయిపోతాం. అయిపోయిందని పెద్ద కష్టమా? మన జీవస్వామి పూజలు చేయడం చెబుతూ ఉంటారు. మనసు ఉంది కదా, భావన ఉంది కదా, ఈసారి ఇక్కడే కల్పించండి, గంగాళాలతో పెట్టండి, గంగాళాలతో పెట్టండి, ఇలా చెబుతుంటేను పాపం బుద్ధి అంటే హృదయం లేని వాడికి హాస్యంగా ఉంది కదా. గంగాళాలేంది మిఠాయి లేనిది అని ఇలా పాపం అనుకుంటాడు. ఎవరికి? హృదయం లేని వాడు. హృదయంలో భావన గలవాడికి సమస్త పదార్థాలు కనిపిస్తాయి. ఎదురుగా స్వామి కనిపిస్తారు. అమ్మ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం శ్లోకం చదివేసి ఒకసారి చేతిలో తామపోకుండా అమ్మ అభయహస్తమిస్తూ ఎదురుగా కనిపిస్తుంది. అట్లా కనిపించిన తల్లి ఎదురుగా చూస్తారు. వారు చూసి ఆ భావన మనకు అందిస్తే ఒకసారి మనం పూజ చేస్తూ మనకి ఎదురుగా తల్లి కూర్చున్నట్టు ఉంటుంది. అయిపోతే లేచిన తర్వాత కానీ తెలియదు మనం ఎప్పుడున్నాము. అది స్వామి చేసేది ఒక చిత్రమైన ఆండాళ్ళ తల్లి పద్ధతి మన స్వామి పూజలో చేయిస్తారు. ఆమె వెంటనే భావనలో ఒకసారి ఎక్కడుంది? ఇవాళ శ్రీవిల్లిపుత్తూరులో లేదు మన ఆండాళ్ళ కాదు ఈవిడ గోపిక. మార్చేసింది తన పేరు. ఈవిడెవరు? బ్రాహ్మణులు పెంచిన పిల్ల. బ్రాహ్మణత్వం వదిలేసి శూద్రత్వం ముందుతారా ఎవరైనా? పర్వాలేదు. ఏదైతే జన్మ కాదు ప్రధానం, భగవత్ ప్రాప్తి ప్రధానం. భగవంతుని పొందడానికి ఇచ్చిన శరీరాన్ని భగవంతుని పొందడానికి ఉపయోగిస్తే అది జన్మ. కానీ దీనికి ఎవరికి అహంకారంతో నేను బ్రాహ్మణుని, నేను పండితుడిని, నేను ధనికుడిని విరవేయడానికి నీకు ఈ జన్మ వస్తే ఇంతకంటే హీనమైన జన్మ ఒకటి. ఎందుకంటే రాయిగా ఉండడం మంచిది, చెట్టుగా ఉండడం మంచిది. మనిషిగా ఉండే అహంకారంతో జీవించిన వాడి కంటే వ్యర్థమైన జీవన పరుడు. అటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని నెలకొల్పి తల్లి తాను బ్రాహ్మణులకు పెళ్ళయి ఉండి బ్రాహ్మణ జాతిలో ఉన్నట్టుగా భావిస్తున్న తల్లి ఒకసారి బ్రాహ్మణత్వాన్ని వదిలేసి, ఎందుకు నాకు ఈ బ్రాహ్మణత్వం, శరీరానికి బ్రాహ్మణత్వం, నా ఆత్మదేవుడి, నేను స్వామికి చెందినదాన్ని, రేపల్లెలో ఉన్నాను, బృందావనంలో ఉన్నాను, నేను గోపికని, నా తోడి గోపికలు వీరందరూ ఎవరు? యవ్వనం వచ్చిన వాళ్ళు. యవ్వనమేమిటి అంటే పురుషుణ్ణి పొందడానికి యోగ్యమైన వయస్సుకి యవ్వనం అంటారు. అప్పుడు ఎప్పుడైతే వయసు అమ్మాయికి వయసు చేస్తుందండి, భర్త దొరకలేదు గాబరా పడతానే, అలాగే గాబరా పడ్డాడు విష్ణు చిత్తుడు. ఈ తల్లికి వెంటనే భర్తను పొందాలనే కోరిక కలిగింది. ఎవరా భర్త? ఈ మనుష్యుడు కాదు, మాయవర్గను పేర్చుంపడి మనుష్యులకి ఇస్తామనే మాట కానీ చెవులో పడితే పెద్ద సూదులు పొడిచినట్టుండేది కదా తల్లికి. ఇంకా ఎవరిని పెళ్ళాడతాము? రంగనాథుని. రంగనాథుని పెళ్ళాడండి, రాత్రి విగ్రహాన్ని పెళ్ళాడుతుందే. ఒక మనుష్యుని పెళ్ళాడాలి కానీ ఒక శరీరంతో ఉండి చైతన్యం ఉన్నటువంటి ఒక స్త్రీ రంగనాథుని పెళ్ళాడటానికి విన్నవారికి ఎంత హాస్యం. అక్కడ పొందుతాను ధైర్యం. ఇంకా దాని పేపర్లో వారు పొందారు కదా, నేను పొందుతాను. వారు ఏమి చేసి పొందారు? వ్రతం చేసి పొందారు. నేను ఆ వ్రతమే చేస్తాను. ఏ వ్రతం? కాత్యాయని వ్రతం. ఎక్కడిక్కడే. ఎవరిని గుర్తి? కృష్ణుడు. ఎక్కడున్నాడు కృష్ణుడు? మా వడపేరు పోయుడయ్యా, అందులో మా స్వామి సన్నిధి దగ్గర. ఆ సన్నిధి ఉన్నదే దివ్యధామం, మా స్వామి కాలేము. అది మా నందగోపుండే భవనం. మార్చేసి ఊరంతా మార్చేసి శ్రీవిల్లిపుత్తూరు పేరేమిటి? బృందావనం, రేపల్లె. ఆ ఊళ్ళో ఉన్నటువంటి నందగోపుడి భవనమేది? ఆ భవనము దేవాలయము. ఆ దేవాలయంలో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోయినాడు. ఎవరు? వటపతిసాయి గారి కోయిలు వటపతిసాయి కోయిలు కాదు. ఆ కోయిల భవనం అయిపోయింది. ఆ కోయిల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఏమైనా ఇప్పుడు ఒకసారి కృష్ణ భగవాన్ ఆయన్ని పొందడానికి ఏమి కావాలి? అదిగో వాడు చేశారు కదా తెల్లవారుజాము స్నానం, రండి మనం చేద్దాం అని పిలిచింది. పిలిచి 30 రోజులు ఈ వ్రతాన్ని తల్లి చేయించింది. తెల్లవారుజామున చేస్తారు, దేవగానే సన్నీళ్ళలో స్నానం చేస్తారు. మనం చేయడం మా తల్లి చేసింది ఆ రోజుల్లో. స్నానం చేసిన తర్వాత ఒకసారి స్వామికి వచ్చి పాటలు పాడుకుంటూ వచ్చి ఆ స్వామికి తాను ముద్గానం అంటారు, ముద్గానం అంటే పొంగలి చేసి నివేదన చేసి దీపం ఉంచి నివేదన చేసి రోజుకు ఒక్కొక్క పాట చొప్పున దాన్ని ఆచరించింది పాడింది. ఇవాళ ఏం చేశాను, ఇవాళ ఏం చేశాను, ఇవాళ రికార్డు చేసింది. ఆ రికార్డు చేసినటువంటి 30 రోజులు చేసినటువంటి రికార్డింగ్ మనకి 30 పాటలై ఆ 30 పాటలు తిరుప్పాలి. ఇది మనం ఇప్పుడు రేపటి నుంచి చేస్తాం. ఇవాళ అవతారి కంటే అది దిగేము. రేపటి నుంచి మనం వ్రతం ప్రారంభిస్తాము.
రేపు సాయంకాలం మనం మొదటి పాశురాన్ని అర్థానుసంధానం చేసుకుంటాం. ఉదయం కూడా మనకి రేపు 6:18 నిమిషాలకి ధనుస్సులో సూర్యుడు ప్రవేశిస్తాడు. ధనుస్సులో సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ మకరంలో ప్రవేశించేదాకా వ్రతం చేస్తాం. అంటే రేపు ధనుస్సు సంక్రమణం, మళ్ళీ జనవరి 14ని మకర సంక్రమణం. మకర సంక్రమణం నాడు అయిపోతుంది వ్రతం. ధనుస్సు సంక్రమణం నాడు ప్రారంభమవుతుంది. అదేమిటిది? దీనికి అర్థం ఉంది. ధనుస్సు అంటే ఉపనిషత్తులలో వీళ్ళుగా అర్థం. ముండకోపనిషత్తులో ఉపనిషత్తు ఉంది. అలా ఏమన్నారంటే నీ లోపల నువ్వున్నావే, నేను అనుకున్నావే, ఇది ఒక బాణం అనుకో. ఈ బాణాన్ని ఓం అనే ప్రణవంలో జప చేయబెట్టు, లాగు గట్టిగా, ఎదురుగా ఉని చూడు, వదులు, వెళ్ళి దానిలో చేరిపోతుంది. అది లోపల చివరి గురువు దానిలో విరిగిపోయి ఉంటుంది. పై కొన విరిగి పడిపోతుంది. అలాగే నీ శరీరం పడిపోవాలి, నీ ఆత్మ అనేది దానిలో చేరి ఉండిపోవాలి. కాబట్టి ప్రణవో ధను శిరోష్యాత్మ, ప్రణవమే ధనస్సు, బాణమే నీ ఆత్మ. అది బ్రహ్మతో లక్ష్యముచ్చే చేసుకుంటే బ్రహ్మ కొట్టమని చెప్పింది కనుక మనం ఓం అనేదాన్ని అనుసంధానం చేయాలి. ఇంత మాట మీకు ఓంలు ఎవరు చేస్తామండి? అలవాటు మాకేమిటి ఓంకారమా ప్రణవమా పనికిరాదా అని తండ్రిదేమవుతారా? ఒకసారి మనం 30 పాశురాల్లో అర్థం చేసుకుందాం. ఇది ప్రణవార్థాన్ని మనకు అందిస్తుంది. ప్రణవానికి అర్థమే ఉంది అంటే ఆ ఊ ము 3 అక్షరాలు. ఆ అంటే అర్థం సర్వజగత్ కారణమైన, సర్వజగత్ రక్షకుడైన, సర్వజగత్ స్వామి అయిన నారాయణపోయే ము అంటే నేను చెందినవాడను నేను అనుకోవడం దానికి అర్థం. ఇది అనిపిస్తుంది చివరికి అంతే. దుద్దమోడు తోమేయావో ఉనకే నా మార్చివో, ఇది ఓ. ఈ అర్థం ఎలా వస్తుంది? 30 రోజులు అర్థం చేస్తే వస్తుంది. దీంట్లో మొత్తం అన్ని భాషలు అలా భావన చేస్తూ ఉంటే ఒకసారి మన మనస్సు ఆ స్వామి మీకు ఉంటుంది కనుక ప్రణవ అర్థ అనుసంధాన రూపమైనటువంటి వ్రతాన్ని ధనుర్మాస వ్రతమని, లేకపోతే ధనుర్మాసం అంటే ధనుర్మాసం అని అంటున్నారు. ధనుర్మాసం అంటే ధనుసులో సూర్యుడు ప్రవేశించింది మొదలుకొని మకరంలో సూర్యుడు ప్రవేశించేదాకా చేసే వ్రతము ఒకటి అర్థం. రెండవది ధనుర్మాస వ్రతం అంటే ధనుము అంటే ప్రణవం యొక్క అర్థమును ఈ నెల రోజులలో భావన చేసి మనకు ఆండాళ్ళ తల్లి అనుసంధించినటువంటి వ్రతము కనుక దీనికి ధనుర్మాస వ్రతము అంటే దివ్యమైనటువంటి ఒక ఉపనిషదర్థ ప్రతిపాదకమైనటువంటి సర్వాధికారికమైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య భేదము కానీ, సూర్య భేదము కానీ, లింగభేదము కానీ, వయోభేదము కానీ లేకుండా అందరూ ఆచరించదగినటువంటి, సర్వాత్మలకు పరమాత్మ ప్రాప్తి కలిగించేటువంటి, ఆత్మస్వరూపాలను తెలియజేసేటువంటి, భగవత్ సాహిత్యాన్ని ప్రసాదించేటువంటి దివ్యమైన వ్రతాన్ని మన ఆండాళ్ళ తల్లి తెల్లవారుజామున ప్రారంభిస్తుంది శ్రీవిల్లిపుత్తూరులో. మనం అందరం రేపటి నుంచి ఇదే శ్రీవిల్లిపుత్తూరు మనకి ఉన్నటువంటి స్వామి వడపెనుగోయి గడియాలి కృష్ణ భగవానుడు ఇదే మనకి నంద భవనం. దీనిలో రేపు ఉదయం నుంచి మనం ఉత్సాహంతరము వచ్చి ఆ స్వామి యొక్క గుణానుభవాన్ని చేస్తూ 30 రోజులు పూర్తి చేసి ఆఖరి నాడు మనం ఆ స్వామి సన్నిధానంలో స్వామికి చెందిన వారిని స్వామికి విన్నవించి కళ్యాణం తెలుసుకుంటాం. ఇది మన వృత్తగాథ. ఇది అపకారిక. ఈరోజు పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రోజు ముందు విజ్ఞానాన్ని తెలుసుకుంటాం.